ఇది రామాయణం. ఆ కాంక్షలోంచి పుట్టింది కాబట్టే ఈయన ఎలా మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా. అందుకని ఎగిరినటువంటి హనుమంతుడు ఎలా ఎగిరాడయ్య? తతో రావణ నీతాయ ఆ సీతాయ ఆ శత్రుకరీశనక. శత్రువులను జయించాడు అంటే ఏ శత్రువులను జయించాడండి? అంతఃశత్రువులను జయించాడు. వాల్మీకి రామాయణంలో ధ్వని అది. అంతఃశత్రువులు అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. వాల్మీకి దేన్ని నేరుగా చెప్పడం. ఎందుకంటే కావ్యం ఇది, రామాయణం కావ్యం, గుర్తుపెట్టుకోవాలి. భారతం కావ్యం కాదమ్మా, ఇతిహాసం. భాగవతం కావ్యము కాదు, ఇతిహాసము కాదు, పురాణం. చెప్పేవాడికి ముందు ఈ మూడు వేరనే జ్ఞానం ఉండాలి. అన్నీ పెట్ట కథల కిందే చెప్పుకుంటూ పోకూడదు. మనం మామూలుగా పురాణాలు చెప్తారు. పురాణం చెప్పడం వేరు, కావ్యం చెప్పడం వేరు, ఇతిహాసం చెప్పడం వేరు, చరిత్ర చెప్పడం వేరు. అన్నీ వేరే వేరే తెలుసుకోవాలి. 4 చదివితే తెలుస్తుంది. అక్కడ రామాయణం కావ్యం, అది చరిత్ర అయినా దాన్ని కవితా రూపంలో రాశాడు. కవిత్వంలో ఎప్పుడూ కొంచెం అతిశయోక్తులు ఉంటాయి, అవి చూసుకోవాలి. ఇంకా అలా యథార్థంగా జరిగిందా లేదా అనుకోవడం. సీతమ్మ వారు ఇక్కడే స్నానం చేసింది, ఒక 1000 మంది వెళ్ళి స్నానం చేయడం, దానివల్ల నీళ్లు పాడైపోతాయి, యాత్రా స్పెషల్ వాళ్ళు బాగుపడతారు. సీతమ్మ వారు స్నానం చేసే చోట స్నానం చేసినా, రాముడు తువ్వాలు ఆరేసిన చోట మన తువ్వాలు ఆరేసినా మనకు వచ్చేది ఏమీ లేదు. మన తువ్వాలు ఆరదు కూడా, అది అరణ్యం కావడం వల్ల. కానీ వ్యాపించిన నమ్మకాలు ఇవే. ఇక్కడ హనుమంతుడు కూర్చున్నట్ట, అక్కడ రాముడు కూర్చున్నట్ట, ఇక్కడ సీతాదేవి మాట్లాడేది వాటి. అయితే మనకేమిటి? ఈ జ్ఞాపకాలు గుర్తుల్లో ఉంటాం, అసలు రామాయణం తెలుసుకుంటాం. అందుకని తత్వం ఎలా ఉంటుంది అంటే ఇగో ఇలా ఉంటుంది. శత్రు కరిచన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ముందు మన అంతఃశత్రువులను జయించాక బయట శత్రువులను జయించాలి. మనలో కామవాంఛలు ఉండద్దు, కోపం ఉండద్దు, లోభం, స్వార్థం. లోభం అంటే స్వార్థం. నాకు కావాలి అంటే తప్పు లేదు, నాకే కావాలి. ఇప్పటికి మనం పిల్లలకి నేర్పేస్తున్నాం కదమ్మా, తల్లిదండ్రులమై ఉండి స్వయంగా నీకు ర్యాంక్ రావాలి, నీకు ర్యాంక్ రావాలి, యూ షుడ్ గెట్ ది ర్యాంక్. తల్లి అదే మాట, తండ్రి అదే మాట, బళ్ళు వాళ్ళు అదే మాట. చచ్చిపోడా పిల్లాడు? నిన్న మెడికల్ కాలేజీ విద్యార్థులు 3 చనిపోయారని రాసి వాళ్ళ సూసైడ్ నోట్ వచ్చింది పేపర్లో, చూడండి. మాకు ఏ సౌకర్యాలు లేవు ఇక్కడ, పైగా మమ్మల్ని ఇక్కడ చదవమని మా తల్లిదండ్రులు చంపుకు తింటున్నారు, మేము అందుకే చచ్చిపోతున్నామని చెప్పారు. మెడికల్ విద్యార్థులను చనిపోవడం ఎంత శాపం అండి దేశానికి. అంత ఒత్తిడి దేనికండి? ఇప్పుడు వాళ్ళు అర్జెంటుగా డాక్టర్లు కాకపోతే నష్టం ఏమిటండి? ముందు ప్రాణాలే పోయాయే. ఇవాళ 2వ తరగతి పిల్లాన్ని 3వ తరగతి పిల్లాన్ని మార్కుల కోసం మనం వేపుకు తింటున్నామే. ఇక ఇంటర్మీడియట్లో సిలబస్ కాదు, 10th క్లాస్ జరుగుతున్న దారుణం గమనించండి. 10వ తరగతి సిలబస్ 9వ తరగతిలో ప్రారంభిస్తున్నారు. అది కూడా ఆగస్టు నెలలో. అంటే అసలు ఇంక ముందు 1వ తరగతిలోనే 10వ తరగతి చెప్పేస్తారు, ఇంక 9 చెప్పరు అసలు. ఇక ముందు అలా బడిలో చేరగానే 10th క్లాస్. ఎందుకంటే పరీక్షలు ఒకటే. వాడు అన్యాయంగా ఒత్తిడికి గురవడండి. వాడు వయస్సు ఎంత, వాడి జ్ఞానం ఎంత, వాడు పట్టుకోగలిగేది ఎంత. చిన్నప్పుడు వెన్నపూస పెడతారు, తర్వాత నెమ్మదిగా మజ్జిగ అన్నం పెడతారు, పెరుగు అన్నం పెడతారు. ఎప్పుడో కాస్త పెద్దయ్యాక ఆవకాయ పెడతారు. కానీ 6 నెలల పిల్లాడి నోట్లో ఆవకాయ పెచ్చెట్టిస్తే బతుకుతాడు వాడు. ఇప్పుడు జరుగుతున్నది అదే. 8వ తరగతి నుంచి ఐఐటి కోచింగ్, ఎల్కేజీ నుంచి ఎంసెట్, కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ లోభం పిల్లల్లో ప్రవేశించకుండా ఉండాలంటే పెద్దలు వాళ్ళు చదువుకుంటున్నప్పుడు చెప్పవలసింది, చదువుకోవడం సంస్కారం కోసం. ఉద్యోగం వస్తే వస్తుంది, లేకపోతే లేదు, ఏదో పని చేసు బతుకుతాం. సంస్కారవంతులుగా మనం బతకడానికి, ప్రజలకి సేవ చేయడానికి, ఆత్మాభిమానంతో బతకడానికి చదువు సంస్కారం కోసం అనే మాట చెబితే పిల్లలు ప్రశాంతంగా చదువుకుంటారు హాయిగా. ఆ సంస్కారం రావడం చదువు మానిపించేయడం మంచిది, వేరే పనిలో పెట్టుకోవడం మంచిది. ఇవాళ ఇతర వృత్తులన్నీ మానేసాం, చదువు 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 అనుకున్నాం. ఖచ్చితంగా అందరూ చదువులో పడ్డారు. చాకల పని చేసేవాళ్ళు లేరు, మంగళ పని చేసేవాళ్ళు లేరు, కమ్మరం చేసేవాళ్ళు లేరు, కుమ్మరం చేసేవాళ్ళు లేరు. మీకు తెలియదు నేను ఈ కండువాలు ఇస్త్రీ పడ్డానికి ఎంత యాతన పడుతున్నాను. ఎందుకంటే మా చాకలాడు రోజు నన్ను బెదిరించడమే, మానేస్తా. ఎందుకంటే ఈ మడత సామాన్యంగా దీన్ని ఎమ్మెల్యే కండువా అంటారు. దీన్ని 2 పట్టుకుని ఇస్త్రీ చేయాలి చాలా జాగ్రత్తగా. పైగా నాకు నియమం, ఇక్కడ ఈ పంచ అంచు ఉందంటే ఈ పంచు అంచు ఉండాలి, మ్యాచింగ్. నా అందరు నాకు ఉంటుంది, కాదనేవాళ్ళు ఎవరు? జోడీ కుదరాల్సిందే. ఈ పంచ అంచే ఇక్కడ ఉండాలి. మళ్ళీ ఈ పంచె వేరే, ఇది వేరే, పైన శాలువా వేసుకోవడం నేను అలా ఉండను. వీలైనంత అందంగా ఉండాల్సిందే. లేనందం ఎలాగూ రాదు, ఉన్నందాన్ని కాపాడుకోవడానికే. అందుకని ఉండాల్సిందే. దాన్ని ఖచ్చితంగా 1/4 గంట మేకప్ వేయాల్సిందే. అక్కడ కూర్చుని పంచి కడతాం, వేసుకుంటాం, శుభ్రంగా తయారై మొహం కడుక్కొని వస్తాం. 7 మొహం వేసి మాట్లాడతాం ఏంటి ఇక్కడ? దాని అందం దానికి. కానీ మరి ఈ కండువాలు ఎలా మొదలు పెట్టాలంటే నేను చేసుకోలేను, ఒక చాకలివాడు చేయగలడు. హైదరాబాద్లో ఒకరిని పట్టుకున్నా మొత్తం మీద, వాడి పేరు నరసింహారావే. వాడిని బతిమాలడం కోసమే, ఒరే నీ పేరు నా పేరు ఒకటే, నువ్వు నా అంత గొప్పవాడివిరా అంటే పొగిడితే వాడు చేస్తున్నాడు. ఏం చేయమంటారు? నా బాధ నాది. ఎప్పటికప్పుడే వాడు అంటున్నాడు విచిత్రంగా, మా పిల్లలు మానేమంటున్నారు సార్. మా పిల్లలు ఎందుకు మానేమంటున్నారో తెలుసున్నాడు. వాళ్ళ పిల్లలిద్దరూ ఇంజనీరింగ్.
ఇప్పుడు తండ్రి సాకరవాడని చెప్పుకోవడం అవమానంగా ఉంది. మన చదువులు ఏం నేర్పుతున్నాయండి? మీరు ఇంజనీరింగ్ చేయడానికి వాడు ఇస్త్రీ పెట్టి కారణమా కాదా? మరి అటువంటి తండ్రిని నెత్తి మీద పెట్టుకుంటారా, అవమానిస్తారా? ఇది ఆలోచన చేయాలి. మనం ఇంత ఎత్తు ఎదగగానే మనం డాక్టరో ఇంజనీరో కాగానే తల్లిని తండ్రిని నువ్వు చేసే పని మానే నువ్వు బాత్రూములు క్లీనింగ్ చేస్తే నేను చెప్పుకోవడం కష్టం. ఎందుకు చెప్పుకోవడం కష్టం అమ్మా? ఇటీవల జరిగిన సంఘటన చెబుతున్నా. ఇండోనేషియా మిస్ ఇండోనేషియా పోటీలు జరిగాయి. అందాల సుందరి మిస్ ఇండోనేషియా ఒక అమ్మాయి ఎంపికైంది. ఈ పైన అర్ధచంద్ర కిరీటం పెట్టారు. చాలా ఆనందించింది. ఆ అమ్మాయి నవ్వుతోంది. వెంటనే పత్రికల వాళ్ళ చుట్టూ మోగితే మీరు తప్పుకోండి, మీరు తప్పుకోండి, మీరు తప్పుకోండి అని అమ్మాయి బయటికి పరిగెట్టింది హాల్లోంచి. ఏమైందో అనుకున్నారు. పరిగెట్టి రోడ్ల మీదకి వెళ్ళిందండి. అక్కడ రోడ్డు చివర ఒక ఆవిడ రోడ్డు ఊడుస్తోంది చీపురుతో. అక్కడికి వెళ్ళింది. ఈ అర్ధచంద్ర కిరీటాన్ని ఆ తల్లి పాదాల మీద పెట్టింది ఆవిడ. మిస్ ఇండోనేషియా ఇండోనేషియా సుందరగా ఎన్నికైన అమ్మాయి. నేను పేపర్లో చదివి మా అమ్మాయిని కలుసుకోవడం, ఇండోనేషియా వెళ్ళడం నాకు సాధ్యం కాదు కాబట్టి 2 ఆనంద బాష్పాలు ఆ అమ్మాయి పాదాల మీద రాల్చి నేను ఆనందించాను. నువ్వమ్మా శ్రీవంటే పెట్టిన పత్రికల వాళ్ళు ఫోటోలు అన్ని పక్కనట్టేసి మీరు తప్పుకోండి, మీరు తప్పుకోండి, నాకు మా అమ్మ ముఖ్యం, మీరు తప్పుకోండి. వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఎక్కడికెడుతోందని. వెళ్ళి రోడ్లు ఊడుస్తోంది ఆవిడ. ఇక్కడ ఇండోనేషియా కింద అమ్మాయి ఎన్నిక అవుతుంటే అమ్మాయి ఆవిడ పని చేస్తుంది. ఇక్కడ వచ్చి జనంలో కూర్చోలా, తన పని చేస్తుంది ఆవిడ రోడ్లు ఊడ్చే మనిషి, స్వీపర్. అక్కడికి వెళ్ళింది. తల్లి పాదాల మీద పెట్టింది అమ్మా తప్పమ్మా, ఈ దేవుడు కిరీటం అమ్మా, నువ్వు నెత్తిని పెట్టుకో తల్లి, నా బంగారు తల్లి, ఇంత మంచిదే, నువ్వు గొప్పదానం అయ్యావు, నాకు ఆనందం అని తల్లి తీసి ఆ కిరీటాన్ని పెడితే అమ్మ వాళ్ళు ఎవరో పెట్టింది దానికంటే నువ్వు పెట్టిందే నాకు చాలా బాగుందమ్మా. ఇప్పుడు ఇంకా సంస్కారవంతమైన మాట చెబుతా, ఆశ్చర్యకరమైన మాట. అన్ని సంస్కారాలు భారతదేశంలోనే ఉంటాయని అనుకోవద్దు. ప్రపంచం అంతా ఉన్నాయి. అన్ని దేశాల నుంచి, అన్ని మతాల నుంచి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఎవరిని కించపరచక్కర్లేదు. మన మతాన్నో మన దేశాన్నో పొగుడుకోవడానికి ఇతర దేశీయుల్ని కించపరచక్కల. ఆ తల్లి ఎంత గొప్పదో చూడండి. వెంటనే పత్రికల వాళ్ళు ఈవిని వదిలేసి ఆవిడ పట్టుకున్నారు, మూడు దగ్గర మైకెట్టారు. మీ అమ్మాయి మిస్ ఇండోనేషియా కదా, మీరు ఇంకా ఈ పని చేస్తారంటే బుద్ధి లేదా ప్రెసిడెంట్ అని చెప్పింది ఆవిడ. బుద్ధి లేదా ప్రెసిడెంట్, నేను ఈ పనులన్నీ చేయబట్టే కదా మా అమ్మాయి అంత అయింది, అందుకే నేను జీవితాంతం ఇదే పని చేస్తా, నాకు ఇదే పని మా అమ్మాయిని అంతరా దాన్ని చేసింది, నేను జీవితాంతం ఇదే పని చేస్తా, సగర్వంగా చేస్తా, నా పని నేను మానను. ఇది ఈ దేశం. ఒకప్పుడు ఈ దేశం అలాగే ఉండేది. ఒకప్పుడు అని చెప్పుకోవలసిన కర్మ వచ్చింది. ఇప్పుడు పల్లెటూళ్ళు లేవు, అందులో మనుషులు లేరు. ఈ కుమ్మరం మేదరి పని అన్ని పనులు ఆగిపోయినాయి. అందరికీ ఒకటే విద్య, ఇంజనీరింగ్, అందరికీ ఒకటే భాష, ఇంగ్లీష్, అందరికీ ఒకటే ఉద్యోగం, సాఫ్ట్వేర్, అందరికీ ఒకటే దేశం, అమెరికా. మరి దేశం ఏమైపోవాలి, ఇక్కడ వృత్తులు ఏమైపోవాలి, ఇక్కడ భాషలు ఏమైపోవాలి? కొన్ని వేల మంది విద్యార్థులు ఉంటున్నారు కాబట్టి కథగా చెబుతూనే నా ఆవేదన కూడా చెబుతున్నానమ్మా. దేశం కోసం, ఈ దేశం కోసం నా ఆవేదన కాదు, ఇది దేశం కోసం ఆవేదన. మీరు పల్లెటూళ్ళలో మీ తల్లిదండ్రుల వృత్తులు ఏమున్నాయో అవే చేయండి. మీరు ఎంత చదువుకున్నా సరే ఆ వృత్తి మానకండి, పల్లెటూళ్ళలోనే ఉండండి. వైద్యం చేసేవాళ్ళు పల్లెటూళ్ళలోనే వైద్యం చేయండి. ఇంజనీరింగ్ విద్యను కూడా పల్లెటూళ్ళలో ప్రయోగించవచ్చు, ఏం పర్వాలేదు, ఉపయోగించవచ్చు. అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పల్లెటూళ్ళు ఏమీ లేకుండా ఉన్నాయి ఈవేళ. అంతేగాని అందరం పట్టణాలకు వెళ్ళిపోయి, పట్టణాల వాళ్ళందరూ మహానగరాలకు వెళ్ళిపోయి, మహానగరాల వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోతే దేశం ఏమైపోవాలి? హనుమంతుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండి ఆ పని ఆయన చేయవలసింది ఆయనే చేశాడు. అంటే శత్రువు కరిశానక కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వీటిని జయిస్తే తప్ప సాధ్యం కాదు. అందుకని అవి జయించిన హనుమంతుడు కాబట్టి తతో రావణ నీతాయ సీతాయ శత్రుకరీశనక ఇజేష పదమన్వేష్టం చరణాచరితే పది. ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం. హనుమంతుడు ఒక్కసారిగా ఎక్కడికి దూకెట్ట? చారణ ఆచరితే పది. చారణ మార్గం అంటారు ఆకాశంలో. అంటే తెలుసున సిద్ధ మార్గం, సాధ్య మార్గం, సుర మార్గం, చారణ మార్గం అని 4-5 మార్గాలు ఉన్నాయండి. వీటినే శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం స్ట్రాటోస్పియర్, ట్రాపోస్పియర్ అని రకరకాలుగా చెప్పారండి. రోదసీ వాతావరణంలో పొరలు, ఇవన్నీ కూడా పొరలు. దాన్ని మన పూర్వ విజ్ఞానంలో స్వరమార్గం, సాధ్య మార్గం, సిద్ధ మార్గం, చారణ మార్గం, గంధర్వ మార్గం అని చెప్పారండి. సరిగ్గా చారణాచరితే పది 3-4 పొరలు దాటి 3-4 అంతస్తులు దాటి చారణ మార్గంలోకి వెళ్ళాడంటే విదేశాలు విమానాల్లో వెళ్ళేవాళ్ళు చాలామందికి అర్థం అవుతుంది. మనం విజయవాడ వెళ్ళాలంటే విమానం ఎగిరే విధానం వేరు, అమెరికా వెళ్ళాలంటే ఆ విమానం ఎగిరే విధానం వేరు. మనం బెల్ట్ పెట్టుకోమని చెప్పగానే కొద్దిసేపటికి చాలా ఎత్తుకు ఎగురుతోంది, జాగ్రత్తగా ఉండండి, బెల్ట్ బిగించుకోండి అంటారు ఖచ్చితంగా. మనం బిగించుకోకపోతే ఒక ఆవిడ వస్తుంది, ఎయిర్ హోస్టెస్, ఆకాశంలో అన్నపూర్ణ.
ఇంత అన్నం పడేస్తుంది కదా. అందుకని ఆవిడ వస్తుంది, బెల్ట్ 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 బాగా వెంటనే వచ్చేస్తుంది అక్కడికి. ఈ బెల్ట్ ఎట్టేవరకు ఆవిడ ఊరుకోదు. ఎందుకని అంత ఎత్తుకు ఎగిరితే కానీ అమెరికా వెళ్ళలేము. విజయవాడకో విశాఖపట్నానికో వెళ్ళిన వేగంలో అలాగే వంతెన మీద దాటుకుంటూ విమానం ఎగిరితే అమెరికా వెళ్ళలేదు అనుకున్న సమయానికి. అంత దూరం వెళ్ళాలి, ఇన్ని వేల కిలోమీటర్ల మైళ్ళు వెళ్ళాలి, అది కూడా ఏరోనాటిక్ మైల్స్. ఆ వైమానికమైనటువంటి యానం చెయ్యాలి అంటే అంత ఎత్తు ఎగరాలి. హనుమంతుడు కూడా ఆలోచించాడు, 100 మైళ్ళ దూరం, 100 యోజనాల దూరం ఉన్నటువంటి 800 మైళ్ళ దూరం ఉన్నటువంటి లంకకి నేను దిగాలి అంటే ఎంత ఎత్తుకు ఎగరాలి. ఆ ఎత్తు సరిగ్గా స్వరమార్గం దాటి, సిద్ధ మార్గం దాటి చారణ మార్గం, దాన్ని 3వ అంతస్తు అంటారు. ఆ మార్గంలోకి వెళ్ళాడు. రామాయణ కాలం నాటికి ఈ దేశంలో అంత శాస్త్రీయ విజ్ఞానం ఉంది, ఖగోళ శాస్త్ర విజ్ఞానం. ఇంకా ఓషియోనోగ్రఫీ అంటాం, సముద్ర శాస్త్రం మీద ఎంత పరిజ్ఞానం ఉందో మనకి తర్వాత చూస్తాం. అలా ఎగురుకుంటూ వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు ఆయన రూపం ఎలా ఉందండి? కొండన్ కొండయ నంగలేచి, కొండన్ కొండయ నంగలేచి, పవనాంకూరమ్ము పవనాంకూరమ్ము చెంచామరు చండాకారము దాల్చి, కొండన్ కొండయ నంగలేచి పవనాంకూరమ్ము చెంచామరు చండాకారము దాల్చి, వార్ధి పొడుగై సంద్రమ్ము దాటన్, వార్ధి పొడుగై సంద్రమ్ము దాటన్, వపుర్దండం బెల్ల చెమర్ప, వపుర్దండం బెల్ల చెమర్ప, ఈ లవణ సామ్రాజ్యంబు, ఈ లవణ సామ్రాజ్యంబు సేవాసుధా భాండంబై, సేవాసుధా భాండంబై, క్షితిజాత బాష్పజనిత ఔర్వం వింత శాంతించడిన్. సాగర ఘోష అని ఓ కావ్యం రాశాను 10-12 ఏళ్ల క్రితం నేను. 1116 పద్యాల కావ్యం. అందులో రామాయణ ఘట్టాలు వర్ణిస్తూ రాసిన పద్యం ఇది. హనుమంతుడు ఎలా దూకాడు సముద్రంలో ఒకటి, కొండన్ కొండయనంగలేచి, మహేంద్ర పర్వతం మించి ఆయన లేచి ఎగురుతూ ఉంటే కొండ మించి ఇంకో కొండ పైకి లేచిందేమో అన్నట్టుగా ఉన్నాడు. నువ్వు మహాకార్యాలు సాధించాలంటే కొండంత బలం పొందాలి, అంత ఉత్సాహం పొందాలి. నీరసంగా ఉంటే ఏమి సాధించలేము. మనం ఒక కొండ అనుకుంటేనే కొండను ఢీకొట్టగలం. మనం ఏం చేయగలం, మన వల్ల ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదు, దుప్పటి మూసిగట్టి పడుకుంటాడు. కార్ల్ మార్క్స్ మహానుభావుడు, మనం చెప్పుకోవలసిన మనిషి, సామ్యవాద సిద్ధాంత ప్రవక్త. ఆయన తన సిద్ధాంతంలో మొదట్లో ఒక మాట చెబుతాడు, సోమరిపోతు కంటే హంతకుండా నయమంటాడు. ఏ పని చేయకుండా పడుకునేవాడి కంటే మర్డర్లు చేసేవాడు నయమని. వాడికో యాక్టివిటీ ఉంది. అసలు ఎవరినో పొడవాలంటే ఎంత ధైర్యం ఉండాలి, కత్తి చూసుకోవాలి, దాన్ని పట్టుకోవాలి, గట్టిగా ఉండాలి. చాలా కష్టం, మనం ఎవరం చేయలేం. కానీ 10-15 మర్డర్లు చేసేసిన మహానుభావులు కూడా ఉన్నారు. అందులో కూడా శతావధానాలు చేసేసిన వాడు ఉన్నారు. మరి కష్టమే కదా. దాని పని దానికి ఉందండి, దాని ధైర్యం దానికుండా మన వల్ల అవుతుందా? 1000 పద్యాలు చెప్పమంటే నేను చెబుతాను, ఎవరినో పొడవమంటే నా వల్ల కాదని బాబు నేను వెళ్ళిపోతాను, నా వల్ల ఎలా అవుతుంది? అది వేరే, ఆ పరిశ్రమ వేరే. అందుకని ఆయన అంటాడు, ఏ పని చేయకుండా సోమరపోతులా పడుకునేవాడు కంటే హంతకుండా అయ్యమన్నాడు. ఎందుకంటే వాడు ఏదో పని చేస్తున్నాడు. వాడి బుద్ధిని కనుక మనం మార్చగలిగామనుకోండి, వాడు అపర భక్తుడై దేశభక్తి కూడా అలాగే చేస్తారండి, దేశానికి సేవ కూడా అలాగే చేస్తాడు. అందుకని విద్యార్థులు అలవాటు చేసుకోవాలమ్మా, ఏ పని చేసినా దాన్ని మీరు చిత్తశుద్ధితో పనిచేయండి, శ్రద్ధగా చేయండి. అలాగే చేయాలని అనుకోండి, కానీ ఇదే కదా అని అశ్రద్ధ చేయొద్దు. అసలు చెడ్డదో మంచిదో ముందు ఒక పని శ్రద్ధగా చేయడం అలవాటైతే బుద్ధి కనుక మారిందనుకోండి, మంచి పని కూడా అలాగే చేస్తాడు. చెడ్డ పనిలో కూడా శ్రద్ధ లేనివాడు మంచి పనిలో మాత్రం ఎందుకు ఉంటుంది? ఎక్కడా ఉండదు. అంచేత మంచి చెడ్డల కంటే కూడా శ్రద్ధ ప్రధానం. ముందు శ్రద్ధ ఉందా లేదా, అటెంటివ్గా జాగ్రత్తగా చేస్తున్నాడా లేదా, అది ముఖ్యం. అంత శ్రద్ధ ఉంది కాబట్టి నేను దూకుతున్న కొండను కొండయనంగా లేచి, నేనో కొండని, ఈ కొండ నాకెంత అనుకున్నాడు, లేచాడు. పవనాంకూరమ్ము, ఆయన పిల్లగాలి, నిజంగానే గాలి కుమారుడు కదా, వాయుదేవుని కుమారుడు, అందుకని పిల్లగాలి, సన్ ఆఫ్ గాలి కాబట్టి పిల్లగాలే. పవనాంకూరమ్ము జంజామరు చండాకారము దాల్చి, ఈ పిల్లగాలిలా ఉంటే సముద్రం దాటలేమని తుఫాను గాలిగా మారాడు. అంటే కొన్ని పనులు సాధించాలంటే మనం తుఫాన్లాగా మాట్లాడాలి, కాస్త ఆవేశంగా మాట్లాడాలి, నెమ్మదిగా దండాలు పెట్టి చెబితే ఈ దేశంలో ఎవడూ వినడు. అందుకే నేను కాస్త చెప్పేది నాటుకునేలాగా ఘాటుగానే చెబుతాను. నేను అలా చెబితే ఓ రోజు తిట్టుకోవచ్చు, ఓ రోజు బాధపడవచ్చు, ఆధ్యాత్మిక సభలో ఇవన్నీ ఎందుకు అనుకోవచ్చు. కానీ నేను చెప్పిన మాట ఖచ్చితంగా ఆ మనిషిని వేటాడి తీరుతుంది. 2 ఏళ్ల తర్వాతైనా వాడు ఆలోచిస్తాడు ఖచ్చితంగా. అలాగే చెప్పాలి. అంతేగాని ఇది ఇంతే, మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు, నేను అలా చెప్పను. చెయ్యకపోతే నరకానికి పోతామని చెబుతాను. అయితే ఖచ్చితంగా చెప్పాల్సిందే అలాగే, లేకపోతే వెండవు. ఈ దేశ ప్రజల మనస్తత్వం అది. ఇక్కడ లాజికల్ థింకింగ్ పనికి, ఇక్కడ లాజిక్ పనికి రాదండి, మ్యాజిక్ అండి. ఎంతసేపు మ్యాజిక్ కావాలి మన వాళ్ళకి, లాజిక్ అక్కర్లేదు.
మరి వాడికి ఎలా చెప్పాలి మనసులో నాటుకోవాలంటే? అందుకని పవనాంకురం తుఫాను గాలిగా మారింది. పిల్లగాలి తుఫాను గాలి అయితే తప్ప అంత సముద్రాన్ని దాటలేడు. వార్ధి పొడుగై సంద్రం ఉదాటన్, అసలు దాటినట్టుగానో దూకినట్టుగానో లేదు. ఈ కాలు అటు పెట్టాడేమో అన్నంత పెద్దగా కనిపిస్తున్నాడు ఆయన ఆకారం. యోగ శక్తుల కారణంగా వచ్చింది. విద్యార్థుల కోసం ఒక్కటి ఉపయోగపడే మాట చెబుతున్నా. హనుమంతుడు సముద్రాన్ని దాటాడండి. 1 గంట 2 గంటల్లో ఆ కార్యక్రమం అయిపోయిందండి. దూకేశాడు. ఎలా సాధ్యమైందండి? ఇంకా ముందు ఎదురించిన ఆటంకాలు ఉంటాయి. వాటిని ఎలా ఎదిరించాడండి? అప్పుడు చెప్పుకుందాం. ఆ విశేష విషయం విద్యార్థులకు బాగా ఉపయోగపడే విషయం. దాటేశాడు. చూస్తున్న వాళ్ళకి సముద్రం చూస్తోందిట. నేను సముద్రం రూపంలో ఉండి భావన చేశా. సముద్రం చూస్తూ అనుకుందిట, ఈయన దాటడం ఏమిటి, అసలు ఈ కాలు తీసి అక్కడ పెట్టినట్టుగా ఏదో ఆడపిల్లలు పూర్వం ఆడుకునేవారు. కాలు తీసి గట్టున పెట్టు, కాళ్ళలాగా అజ్జా కంకాళమ్మ వేగులు చొక్కావి అలగా మొగ్గ, కాలు తీసి గట్టున పెట్టు అని గట్టు పెట్టేవాడు. అలాగే హనుమంతుడు ఈ కాలు తీసి అక్కడ పెట్టాడేమో అన్నట్టుగా ఉంది, కానీ దూకినట్టుగా లేదే అని సముద్రం ఆశ్చర్యపోయి అనుకుంటోందట. క్షితిజాత బాష్పజనిత ఔర్వంబింత శాంతించడిన్. ఆయన ఎగురుతూ ఉంటే ఆయన చెమట బొట్లు సముద్రంలో పడ్డాయమ్మా. అప్పుడు సముద్రం అనుకుందట, అమ్మయ్య, అమ్మవారిని రావణాసురుడు తీసుకెడుతూ ఉంటే ఆవిడ ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది, రక్షించేవాళ్ళు లేక హా నాథా హా లక్ష్మణ హా నాథా హా లక్ష్మణ అని ఏడ్చింది కదా. ఇంత పెద్ద సముద్రాన్ని ఉండి నేనేం చెయ్యలేకపోయానే, ఆ దిక్కుమాలిన రావణాసురుణ్ణి ఆపలేకపోయానే, వాడు నామించే దూకుతూ వెళ్ళాడు, పుష్పక విమానంలో వెళ్ళాడు, నేను ఆపలేకపోయాను. ఆ ఇల్లాలకు అన్యాయం జరుగుతుంటే అప్పుడు ఆవిడ కన్నీళ్లు రాలిపడ్డాయి. అది నా కడుపులో బడబాగ్నిగా మారింది. ఆ రాలిన కన్నీటి బొట్లకి సమాధానం హనుమంతుడు శరీరం నుంచి రాలిన చెమట బొట్లు అని సముద్రం ఆనందించి. అంటే భగవంతుడు మనకి బలాన్ని, శక్తిని, బుద్ధిని ఇచ్చింది ఏడ్చేవాళ్ళని ఓదార్చడానికమ్మా, ఇంకాస్త ఏడిపించడానికి కాదు. ఈ చూపుడు వేలు ఉన్నది ఎవరినో బెదిరించడానికి కాదు. సంస్కృతంలో దీన్ని తర్జని అన్నారు. కానీ తెలుగు భాష గొప్పతనం చూడండి. తర్జని అంటే బెదిరించేదని అర్థం. తర్జని అంటే బెదిరించడం. తర్జనం, తర్జన భర్జనం అంటారు. అంటే కాసేపు బెదిరించడం, కాసేపు బతిమాలడం విషయం అది. తర్జన భర్జనం అంటే, తర్జనం అంటే బెదిరించడం, భర్జనం అంటే బతిమాలడం. పని అవ్వాలంటే రెండూ చేయాలి. కానీ తెలుగులో అలా అనలా. సంస్కృతం కంటే గొప్పగా ఆలోచించాం. తెలుగులో దీన్ని చూపుడు వేలు అన్నాం. ఇది ఎవరినో బెదిరించడానికి కాదు, దారి చూపించడానికి పనికొచ్చే వేలు. ఎంత గొప్ప విషయం అండి. ఇంకా ఆలోచన చేయండి. ఎవరికైనా కన్నీళ్లు తుడవాలంటే ఇలాగే తుడుస్తామమ్మా. ఇలా పెట్టి ఎవరు తుడవరు. చిటికిన వేలుతో, బొట్టన వేలుతో తుడవరు, చూపుడు వేలుతో తుడుస్తాం. అంటే భగవంతుడు ఈ వేలు మనకి ఎందుకు ఇచ్చాడు? ఏడ్చే వాళ్ళని ఓదార్చడానికి, వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి ఈ వేలు ఇచ్చాడమ్మా. ఆ వేలు ఉపయోగం అది. హనుమంతుడి వేళ సీతాదేవి కన్నీళ్లు తోడవడం కోసం సముద్రం దాటి పెడుతుంటే సముద్రం అనుకుంటుట, ఆ ఎల్లాలు కన్నీటి బొట్టు రాల్చినప్పుడు నన్ను శపిస్తోందేమో అనుకున్నాను నేను. మొత్తం మీద ఆడది కాదు, ఎవరైనా బలహీనుడు బాధపడుతుంటే రక్షించడానికి కూడా ఈ దేశంలో జనం ఉన్నారు, ఇంకా నీతి న్యాయం చచ్చిపోలేదు అని సముద్రం ఆనందించిందని రాశాను కవిత్వం. అలాంటి ప్రజలుగా మనం ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన దూకి వెడుతుంటేనండి, కొంత దూరం వెళ్ళాక విచిత్రమైన వేగంతో ఆయన వెళ్ళిపోతూ ఉంటే పైకి ఏదో లేస్తోంది. ససాగర జలం భిత్వా బభూవ అత్యుచ్ఛ్రితస్తదా, ససాగర జలం భిత్వా బభూవ అత్యుచ్ఛ్రితస్తదా, యథా జలధరం భిత్వా యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః దీప్తరశ్మిర్దివాకరః. వాల్మీకి కవిత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో. కవిత్వ సభ కాదు, సాహిత్య సభ కాదు. కాబట్టి మా చందు సుబ్బారావు గారు లాంటి వాళ్ళు ఉన్నా నేను రసజ్ఞ విశేషాలు వర్ణించలేకపోతున్నా. ఇది కొంచెం కాలేజీ సభ కాబట్టి, కథ చెప్పుకుంటూ వెళ్ళాలి కాబట్టి. లేకపోతే ఒక్కొక్క శ్లోకంలో ఉండే రసమయమైన విశేషాలు చెప్పడం మొదలు పెడితే 3 రోజులకి 3 శ్లోకాలు సరిపోతాయి. అంతకంటే అవదు, అన్ని విశేషాలు ఉన్నాయి. అవి మాకు తెలుస్తూ ఉంటాయి. మూలాన్ని అయ్యో ఇంత బాగుంది ఇంత బాగుంది అనుకుంటాం. ఈ చెప్పడం వల్ల మీకే ఇంత బాగుంటే ఇవన్నీ తెలిసి నిత్యం ఆనందిస్తున్నా నేను ఎంత ఆనందంగా ఉంటానో మీరు ఆలోచించండి. అంచేతన స్వయంగా వాల్మీకి రామాయణం మీరు చదవాలమ్మా. పిల్లలు కదా, మీకు అర్థం లేదని అర్థం కాదని అనుకోవద్దు. ఈవేళ మన అదృష్టవశాత్తు అన్ని రకాల రామాయణం సహా, భారతం సహా, భాగవతం సహా తెలుగు లిపిలో తాత్పర్యాల వ్యాఖ్యానాలతో సహా బజార్లో సిద్ధంగా ఉన్నాయి. అవి కొనుక్కుని ముందు ఇంట్లో పెట్టుకోండి. చదవడం కూడా ఎలాగో తెలుసా? రామాయణం అంతా చదవాలంటే చాలా కాలం పడుతుంది. 60 ఏళ్ళు వచ్చాక చదువుదాం, అంతవరకు బతుకుండాలి కదమ్మా. ఇలాంటి వాయిదాలు వేయకూడదండి. ఎప్పుడైనా ఇంతలావు గ్రంథం చదవాలంటే ఒకటే పద్ధతి. నేను చేసేదే మీకు చెబుతున్నా. రోజుకు అరగంట సమయం పెట్టుకుంటాను నేను. పెద్ద పుస్తకాలు ఏవైనా చదవడానికి రోజుకు అరగంట. ఇంటి దగ్గర నేను మీటింగ్ కానీ షూటింగ్ కానీ లేకుండా ఇంట్లో ఉంటే 10 గంటలు అధ్యయనానికి కేటాయిస్తాను. 57 ఏళ్ల వయస్సులో కూడా అదే పని చేస్తాను. 10 గంటలు అధ్యయనం.
ఆ 10 గంటల్లో 20 పుస్తకాలు చదువుతా. అరగంటకు ఒక పుస్తకం మార్చేయడమే. ఒక అరగంట వ్యాకరణం, ఒక అరగంట ఛందస్సు, ఒక అరగంట అలంకార శాస్త్రం, ఒక అరగంట తెలుగు కావ్యం, ఒక అరగంట సంస్కృత కావ్యం, ఒక అరగంట అమరకోశం అనే నిఘంటువు, ఒక అరగంట డైలీ న్యూస్ పేపర్. అది కూడా నాకు కావ్యమే చదవాలిగా. మరి లేకపోతే ఈ విశేషాలన్నీ ఎలా చెప్పాం? ఇండోనేషియా సుందర నాకెందుకు తెలుసు? చెప్పాలి. చెబితేనే ఆకట్టుకుంటుంది ఖచ్చితంగా. పూర్వపు విషయాలు చెబితే అలాగే ప్రస్తుతం కూడా చెప్పాలి. అంటే పేపర్ చదవాలి ఖచ్చితంగా. ప్రతిరోజు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఖచ్చితంగా చదువుతాను. దానికి ఒక గంట కేటాయించవలసిందే లెక్క. దాని సమయం దానికి. ఇన్ని చేస్తూ కూడా మళ్ళీ కుటుంబ సభ్యుల్లో ఎవరిని అసంతృప్తి పరచను. ఎవరి సమయాలు వాళ్ళకుంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి. బాగానే ఉంది, మనకు అన్నీ ఆనందంగానే ఉంది, ఆయన దారిని ఆయన ఉంటే చదువుకుంటే మనకే అని వాళ్ళు ఆనందంగా ఉంటారు. 20 పుస్తకాలు చదువుతున్నాం కాబట్టి కావ్యాల నుంచి, నాటకాల నుంచి, పురాణాల నుంచి ఎక్కడికక్కడ విషయం తీసుకొచ్చి చెప్పగలుగుతున్నాం. ఎలా సాధ్యం అవుతుంది? అరగంట మీరు సమయం పెట్టుకోండి. రామాయణం చదవడానికి 3 పేజీలు అవుతుందో అనుకుందాం, పోనీ 4 అనుకుందాం, పెట్టుకోండి. అలాగా 1000 పేజీలు రామాయణం ఖచ్చితంగా 250 రోజుల్లో అయిపోతుంది కదండి. అంటే మీరు కొన్ని రోజులు మానేసిన ఏడాదిలో రామాయణం చదవడం అయిపోయింది కదండి. అలా చదవాలమ్మా ఖచ్చితంగా. అది విధానం. రోజుకు అరగంట, పోనీ రోజుకు ఒక గంట అని పెట్టుకుని చదవాలి తప్ప ఇంత పెద్ద కావ్యాలు మన వల్ల అవుతాయి ఏమిటి? చూసుకుందాం. 60 ఏళ్ళు వచ్చాక, 70 ఏళ్ళు వచ్చాక ఖాళీగా ఉంటాం కదా, పెద్ద దసరా సెలవుల్లో చదువుదాం, వేసవకాలం సెలవుల్లో చదువుదాం. ఇవన్నీ జరిగే పనులు కావు. అనుకున్న పని వెంటనే మొదలు పెట్టాలి. అందుకని ఆయన దూకుతూ ఉంటే ఆటంకం వచ్చింది. మనకు కూడా జీవితంలో రకరకాల కార్యాలు సాధిస్తూ ఉంటే ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు ఎప్పుడు 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాలే వచ్చాయి. చూసుకోండి సరిగ్గా హనుమంతుడికి. మొట్టమొదటి ఎవరట? మైనాకమని ఒక పర్వతం ఉంది సముద్రంలో, లోపల దాక్కుంది. అది లోపల దాక్కుంది. మైనాకుడు అని ఒక పర్వతం. వాడి కథ ఏమిటి? వాడు సాక్షాత్తు పార్వతీదేవికి అన్నగారు, హిమవంతుడు కుమారుడు, పార్వతీదేవికి అన్నగారు, జగన్మాతకి అన్నగారు. అయినా వాడి కష్టాలు వాడికి ఉన్నాయి, గమనించుకోవాలి. దేవుడు తల్లికి, దేవుడు తండ్రికి, దేవుడు భార్యకి, దేవుడు కొడుకులకు కూడా కష్టాలు తప్పలేదు. దేవుళ్ళ గురికే దండాలు పెట్టినంత మాత్రాన మన కష్టాలు పోతాయి అనుకోకూడదు. మన గ్రహస్థితి మనదే, మన జీవితం మనదే. దేవుళ్ళ జీవితాన్ని మనం ఆరాధించడం కాదమ్మా, ఆచరించాలి, ఖచ్చితంగా అనుసరించాలి. రాముళ్ళ నువ్వు ఉండాలి. ఎంతసేపు రాముడు గుడి చుట్టూ తిరగడం కాదు, ఆయనకే విసుగొచ్చేలాగా. రాముళ్ళ మనం ఉండాలి, సీతలా మనం ఉండాలి, హనుమంతుళ్ళ మనం ఉండాలి. ఈ ఉండడం మానేసి ఉండడం మన వల్ల కాదులేని ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఆయన ఏం చేస్తాడు? నాలా ఉండరా బాబు, నేను నీ కోసం భూమి మీదకి దిగి అవతరించి నా కష్టాలు పడి ఎన్నో రకాల అగచాట్లు పడి నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోరా అంటే దాన్ని తీసుకోవడం మానేసేసి నా చుట్టూ తిరుగుతున్నాం, ఇక్కడ పని లేకుండా అంటాడు. దేవతలను ఆరాధించడం కాదమ్మా, దేవతలను అనుసరించాలి, ఆచరించాలి జీవితంలో ఖచ్చితంగా. అప్పుడు మనం కూడా ఒక రాముడు అవుతాం, మనం కూడా ఒక సీత అవుతాం, మనం కూడా ఒక హనుమంతుడు అవుతాం ఖచ్చితంగా. ఇది దానికి ఉదాహరణ. మైనాకుడు పార్వతీదేవికి అన్నగారు. ఆయన బాధలు ఆయనవే. పర్వతాలకి వెనక రెక్కలు ఉండేవి, పెద్ద పెద్ద రెక్కలు పర్వతాలకు ఉండేవి. అవి ఇలా ఎగురుతూ ఉండేవి. మరి గ్రద్దకి రెక్కలుంటేనే కష్టం, ఎక్కడ వాళ్తుందో తెలియదు. పర్వతాలకి రెక్కలుంటే ఎలాగండి? ఎగిరిన పర్వతాలు ఏం చేసి ఇలా ఎగురుతూ 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 గాజువాక బాగుంది అని దిగింది అనుకోండి పర్వతం, ఇంక గాజువాక ఉండదు. ఇంకా దానికి సరదా మరి దిగుతుంది. ఇక్కడ సుందరకాండ చెబుతున్నారు, నేను కూడా వింటా అని పర్వతం రెక్కలేసుకొచ్చి ఇక్కడ వాలింది అనుకోండి, ఇక నేను ఉండను, మీరు ఉండరు. ఇక్కడ అదే జరిగింది సరిగ్గా. పర్వతాలకి రెక్కలు ఉన్నాయి. అప్పుడు ప్రజలందరూ వెళ్ళి దేవేంద్రుడితో మొత్తుకున్నారు, ఇదేమిటయ్యా పర్వతాలకి రెక్కలు ఇస్తావా, పక్షులకి రెక్కలు ఇవ్వాలి కానంటే ఆయన వజ్రాయుధంతో ఆ రెక్కలు ఖండించాడు. ఆ ఖండన నుంచి హిమవంతుడు తప్పించుకోలేదు, మాల్యవంతుడు తప్పించుకోలేదు, ఋష్యమూకం తప్పించుకోలేదు, గంధమాదనం తప్పించుకోలేదు, సహ్యాద్రి తప్పించుకోలేదు, వింధ్య పర్వతాలు తప్పించుకోలేదు. కానీ తప్పించుకున్నవాడు ఒకే ఒక్కడు, వాడు పార్వతీదేవి అన్నగారు మైనాకు. అదేదో గొప్ప విషయం అనుకోకండి. ఎలా తప్పించుకున్నాడో తెలిసి పారిపోయాడు, చేతకాక పారిపోయాడు. ఆ పారిపోయేటప్పుడు వాలుగాలి వీచింది. ఆ వాలుగాలి వీచినప్పుడు వాడు ఆ గాలి కాస్త అనుకూలంగా ఉంది కాబట్టి వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు. దాక్కున్న వాడిని చంపడం ధర్మం కాదు కాబట్టి దేవేంద్రుడు వదిలేశాడు. ఇదిగో ఇప్పుడు వాడికి అనిపించింది, దేవతలు కూడా చెప్పారు, హనుమంతుడు వెడుతున్నాడు, నువ్వు ఎగురు, నువ్వు కాస్త పైకి వెళ్ళు, ఆయనకి విశ్రాంతి నిమ్మన్నారు. వాడు ఉద్దేశం అది. అంత శ్రమ పడుతున్నాడు కదా, ఒక్కసారే దూకలేడేమో, యాతన పడతాడు, అందుకని నువ్వు పైకి లేవయ్యా, నీ పర్వతం శిఖరం మీద కాస్త విశ్రాంతి తీసుకోమను. పర్వత శిఖరం మీద మరి మామిడి చెట్లు, సపోటా చెట్లు, జామ చెట్లు అన్నీ ఉంటాయి కదా, కాస్త పళ్ళు ఫలరసాలు ఏర్పాటు చేయి, కాస్త శీతల పానీయాలు, అందులో మాత్రం పురుగు మందులు కలపకు, స్వచ్ఛమైన పానీయాలు ఇవి, కాస్త ఇస్తే సేవిస్తాడు, ఎనర్జీ శక్తి వస్తుంది, రేపు పొద్దున వెళతాడని దేవతలు చెబితే మైనాకుడు మంచిది అనుకున్నాడు. పైగా ఈయనకు కూడా ఒక ప్రయోజనం ఉంది. ఏమిటి? వాళ్ళ వాయువు గాలి వీచిందంటే, వాయువు ఎవరండి? హనుమంతుడు తండ్రి. ఆయన తండ్రి నాకు ఉపకారం చేశాడు, అటువంటిప్పుడు ఆయనకి నేనేం చేయలేకపోయినా వాళ్ళ అబ్బాయికి ఉపకారం చేసే అవకాశం వచ్చింది కదా అని ఈ పర్వతం పైకి ఎగిరింది. అంటే మైనాకుడి నుంచి మనం నేర్చుకోవలసింది కృతజ్ఞత. జీవితం మొత్తం మీద ఆ కృతజ్ఞత మర్చిపోకూడదు.
మనకి జీవితంలో ఏ దశలో ఎవరు 10 రూపాయలు ఉపకారం చేయని, పర్వతవంత ఉపకారం చేయని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి మీరప్పుడు ఎప్పుడో 10వ తరగతిలో ఇచ్చిన 10 రూపాయల వల్లే నేను ఇంత వాడినయ్యా అని చెప్పగలిగితే ఆ పెద్ద ఆయన ఎంత ఆనందిస్తాడండి. అది మైనాకుడి నుంచి నేర్చుకోవాలి. అందుకని ఆ మైనాకుడు పైకి లేచాడు. ఎలా లేచాట? సాగర జలం భిత్వా, సముద్ర జలాలు చీల్చుకుంటూ లేచాడు. బభూవ అత్యుచ్ఛ్రితస్తదా, అత్యున్నతంగా హనుమంతుడు స్థాయి వరకు పైకి లేచాడు. ఆ లేచింది ఎలా ఉందో చూడండి. సుందరకాండ మొత్తంలో యోగ సాధన ఉంటుంది అంతర్లీనంగా. ఇది త్రిపుర సుందరీకాండ. రామాయణంలో అన్ని కాండలకి కథ ప్రకారం పేరు పెట్టాడు. బాలకాండ రామలక్ష్మణుల బాల్యం, అయోధ్యకాండ అయోధ్యలో ఉండే రాజకీయాలు, పట్టాభిషేకం, విశేషాలు, అరణ్యకాండ సీతారాముల వనవాసం, కిష్కింధకాండ వానరుల వ్యవహారాలు, యుద్ధకాండ యుద్ధం జరిగింది. అన్నిటికీ కథ ప్రకారం పేర్లు పెట్టిన వాల్మీకి దీనికి సుందరకాండని పెట్టడం ఏమిటండి విచిత్రం? హనుమత్కాండ అని పెట్టచ్చు కదా, సీతాన్వేషణ కాండ అని పెట్టచ్చు కదా, సుందరకాండ పెట్టడం ఏమిటండి? కొంతమంది అనుకుంటారు పొరపాటుని హనుమంతుడికి సుందరుడు అనే మరో పేరుంది. అది పొరపాటు సమర్థన, అంతర్గత విషయాలు తెలియని సమర్థన. ఈ రహస్యాన్ని గుంటూరు శేషేంద్ర శర్మ గారు రామాయణాన్ని గురించి రాసిన షోడశి రహస్యాల్లో రాశాడు మహానుభావుడు. ఆయనకి నమస్కారం. పరిశోధక దృష్టి వేరు. సుందరకాండ ఎందుకు అంటే త్రిపుర సుందరీ దేవిని మన శరీరంలో ఇందాక చెప్పుకున్నామే, హృదయ స్థానంలో ఉన్న భగవంతుడు త్రిపుర సుందరీ దేవి అమ్మవారు. ఆవిడ్ని పట్టుకోవడానికి కూడా ఈ సుందరకాండ మార్గమే ఉపయోగపడుతుంది. అంచెవల్ల ఇది సుందరీకాండ. కానీ ఇందులో ఉన్న నాయకుడు మగవాడు కాబట్టి రెండూ కలిసి వచ్చేలా హనుమంతుడు సుందరకాండ అని పెట్టాడు ఖచ్చితంగా. అందుకని బాలాత్రిపుర సుందరి కాండ ఇది ఒక రకంగా. ఇక్కడ సాక్షాత్తు సీతాదేవిని త్రిపుర సుందరిగా వర్ణిస్తాడు, రాముణ్ణి శివుడుగా వర్ణిస్తాడు వాల్మీకి. హనుమంతుడు యోగ సాధకుడు, జీవుడు సాధన చేసే జీవుడు, రాముడు దేవుడు, సీతాదేవి అమ్మవారు. ఆ దేవతలను చేరుకుందుకు జీవుడు చేయాల్సిన సాధనే సుందరకాండ. అందుకే రామాయణంలో సుందరకాండ ప్రధానమైంది, ఒక ఆధ్యాత్మిక సాధన. అది ఇక్కడ చెబుతున్నాడు. మైనాకుడు ఎలా పైకి లేచాట అంటే యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరక, తనని కమ్మేసినటువంటి మబ్బులని చీల్చుకుని సూర్యుడు ఎలా బయటపడతాడో ఆ రకంగా సముద్రాన్ని చీల్చుకుని మైనాకుడు పైకొచ్చాడు. ఇది యోగ సాధన. తనని కమ్మేసిన మబ్బుల్ని, ఈ మాట గమనించండి. మనం సూర్యుడు కనపడకపోతే ఏమంటామండి? మబ్బులకు అమ్మేశాయి, వానగా ఉంది, మబ్బులకు అమ్మేశాయి, అందుకే కనపట్ల. పొరపాటు మాట అమ్మా, మనం అబద్ధం చెబుతున్నాం. మబ్బులు సూర్యుడిని కమ్ముతాయా? అసలు మబ్బులకు సూర్యుడిని కమ్మగలిగేంత శరీరం ఉందా? అజ్ఞానం. మబ్బులు సూర్యుడిని కమ్మలా, మన కంటి చూపుని కమ్మేయి మబ్బులు అంతే. మనకి సూర్యుడు కనపట్ల. మబ్బులు సూర్యుని ఎక్కడ కమ్ముతాయండి? కొన్ని వందల కోట్ల మైళ్ళ దూరంలో సూర్యబింబం ఉంది, మబ్బులేమో మన కంటి ముదురుగా వేలాడుతూ ఉన్నాయి. అవి మన కంటిని కమ్మాయి, కానీ సూర్యుడిని కమ్మడం ఏమిటండి? మనం మాట్లాడేవన్నీ అబద్ధాలే. రైలు ఎక్కుతాం, విజయవాడ వచ్చింది, విజయవాడ వచ్చింది, విజయవాడ రాదు. అది జడ పదార్థం, ప్లాట్ఫారం అక్కడే ఉంది. విజయవాడ రావడం ఏంటంటే అర్థం లేనప్పుడు విజయవాడకి నువ్వు వెళ్ళావు, ఆ మాట చెప్పు. విజయవాడకి నేను వచ్చా అని చెప్పాలి. ఎప్పుడో అంట విజయవాడ వచ్చింది, విశాఖపట్నం వచ్చింది. విశాఖపట్నం ఎందుకు వస్తుంది? ప్లాట్ఫారం వస్తుంది ఎక్కడికైనా. అది జడ పదార్థం కదదు. ఆలోచిస్తే మన మాటలో తిరగాల్సింది. ఖచ్చితంగా మనం ఈ తిరగేస్తే కానీ విషయాలు అర్థం కావు. ఎందుకని? మన కళ్ళు అడ్డంగా ఉన్నాయి. అడ్డంగా ఉన్న కళ్ళకన్నీ అడ్డంగానే కనపడతాయి. అందుకే నిలువు కంటితో చూడాలి. ఆ నిలువు కన్నే మధ్యలో ఉండే మూడో కన్ను జ్ఞాననేత్రం. శివుడికి ఆ మూడో కన్ను ఉంది, అందుకని ఆయన జ్ఞాని. మనం అడ్డకళ్ళతో ఉన్నాం, మనం అజ్ఞానులు. అందుకే తెలుగు భాష గొప్పతనం గమనించండి. అడ్డం అంటే అర్థమవుతుంది. అడ్డగోలుగా మాట్లాడకు, అడ్డంగా దొరికిపోయాడు, అడ్డంగా వాదిస్తామే అంటారు. నిలువుగోలుగా మాట్లాడకు, నిలువుగా దొరికిపోయావు అనరు. అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డంగా వాదించడం, అడ్డంగా దొరికిపోవడం, ఇవన్నీ నేరాలు. అంటే అడ్డకళ్ళతో చూసేవాడికి ప్రపంచం అడ్డంగానే కనబడుతుంది. ఎప్పటికైనా ఈ రెండు కళ్ళు మూసుకుని మనం నిలువు కంటితో చూడగలగాలి. అదే మధ్యలో ఉండే కన్ను, దాని పేరు రుద్రాక్ష. శివుడి కన్ను, రుద్రాక్ష అంటే అర్థం. రుద్రాక్ష శివుడు కన్ను. శివుడు కన్ను అంటే జ్ఞాననేత్రం. ఆ కన్ను తెరుచుకుంటే ప్రపంచం భస్మం అవుతుందంటే అర్థం ఏమిటంటే శివుడు కంట్లోంచి ఏదో మంట వస్తుంది, అదేమో నేను ఎక్కడో బాంబులు పేలినట్టుగా పేలుతుంది అని అర్థం కాదు. అది ఊరికే మనకు అర్థం కావడం కోసం చెప్పే పురాణ కథ. దాని జ్ఞానం ఏమిటంటే ఈ రెండు కళ్ళతో చూసేవాడికి ప్రపంచం మాయలా కనిపిస్తుంది, బంధాల్లో పడిపోతాడు. జ్ఞాననేత్రంతో చూసేవాడికి ప్రపంచం మిథ్య, ఇది ఒక కళ అని అర్థం అవుతుంది. వాడు శివుడు కింద లెక్క. ఇది జ్ఞాననేత్రం. అంచేది ఆ మధ్యలో ఉండే నేత్రంతో చూడగలగాలి. ఆ మధ్యలో ఉండే నేత్రం ఎక్కడ ఉంటుందండి? యువతరం గమనించండి దయచేసి. రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. దాన్నే త్రినేత్రం, మూడవ నేత్రం రుద్రాక్ష అంటారు. అందుకే మనం బొట్టు పెట్టుకుంటాం. ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. భారతీయుడైన ప్రతివాడు కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకోవాలి. ఆ మూడో బొట్టు ఎరుపు రంగులోనే ఉండాలి. కారణం ఆ మూడో కన్ను ఎరుపు రంగులో ఉంటుంది.
అది అమ్మవారి ఆజ్ఞా చక్రం. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి అంటారు లలితా సహస్రంలో. ఎర్ర ఎర్రని పట్టు చీర ధరించిందంటే వాళ్ళ ఆయన ఏమి నల్ల పట్టు చీర కొండ, ఆకుపచ్చ పట్టు చీర కొనడా, లేకపోతే ఆవిడ ధరించదా? ఎర్ర పట్టు చీర అండంలో ఉద్దేశం ఈ మధ్యలో ఓ కన్నుందయ్యా, దాని పేరు ఆజ్ఞాచక్రం అయ్యా, అది ఎరుపు రంగులో ఉంటుందయ్యా, దాన్ని నువ్వు చేరుకోవాలయ్యా, ఎప్పటికైనా తెలియాలంటే ఎర్రబొట్టు పెట్టుకోవయ్యా అని అర్థం. అందుకని నువ్వు తిరునామం పెట్టినా, తిలకం పెట్టినా, కుంకం బొట్టు పెట్టినా ఎర్రని బొట్టు మధ్యలో పెట్టుకోవాలి. భారతీయుడైన ప్రతివాడి కర్తవ్యం అది. మొహమాట పడకుండా ఆ బొట్టు పెట్టుకుని చాలా అందంగా కనపడే ప్రయత్నం కూడా చేయండి. ఎన్ని ఆభరణాలు ధరించినా బొట్టు పెట్టుకోకపోతే బోసిమోహమే. ఏ ఆభరణము లేకపోయినా బొట్టు పెట్టుకుంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ఆ బొట్టు పెట్టుకున్నప్పుడు ఏం ఊరికే పెట్టుకోవడం కాదు, అద్దంలో చూసుకున్నప్పుడల్లా పెట్టుకున్నాం, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది, ఇన్నాళ్ల బట్టి బొట్టు పెట్టుకుంటున్నాం, కానీ ఆజ్ఞాచక్రాన్ని చేరుకుందుకు మనం ఏం ప్రయత్నం చేశాం? ఇంకా ఎన్నాళ్ళు ఈ బొట్టు పెట్టుకుంటూ కూర్చోవడం ఎలాగా? సాధన చెయ్యాలి కదా అని ఎప్పటికైనా మనం ఆ బొట్టు స్థానంలో ఉన్న జ్ఞాననేత్రం తెరుచుకునే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు జ్ఞానం వస్తే ప్రపంచమంతా ఒక్కటే, అభేదం, భేదము లేదు, అంతా ఒక్కటే. అప్పుడు రాగం ఉండదు, ద్వేషం ఉండదు, ఎవరితోనూ పోటీ పడం, చాలా ఆనందంగా ఉంటామండి, హనుమంతుడిలాగే ఉండగలుగుతామండి. ఇది సుందరీ కాండ, ఇది ఆజ్ఞాచక్రానికి సంబంధించింది. అందుకే దీనికి సుందరకాండ అని పేరు పెట్టి. ఈ అడ్డకళ్ళతో చూడడం వల్ల ప్రపంచం అడ్డగోలుగా కనపడుతోందనడానికి ఈ వాక్యమే ఉదాహరణ. మబ్బులు కమ్మేసే సూర్యుడిని అంట, మన మబ్బులు సూర్యుడిని కమ్మలా, మన కంటిని మాత్రమే కమ్మాయి. అంచేత మనం కూడా ఈ ప్రపంచంలో అనేక సమస్యలు, కష్టాలు అవి ఉన్నాయి, మనని బాధపడుతున్నాయి అనుకుంటున్నావు. నువ్వు అనుకోవడం వల్ల బాధపడుతున్నాయి. నువ్వు దానికి ఫీల్ అవ్వడం, అనుకోవడం మానేస్తే బాధపెట్ట. ఏదైనా పట్టించుకుంటే జీవితాంతం పట్టించుకోవడమే, వదిలేస్తే ఎప్పుడైనా వదిలేయడమే, అభ్యంతరం వల్ల. అంచేత ఒక వయస్సు వచ్చాక కొన్ని పనులు, కొన్ని బాధ్యతలు, కొన్ని బరువులు వదిలేయగలగాలి. కొడుకుని, కోడల్ని, లేదా కూతుర్ని, అల్లుడిని మీరు చూసుకోండి, ఏదైనా అవసరమైతే మమ్మల్ని అడగండి అని చెప్పాలి తప్ప, ఏమిటో ఈ మధ్య మన పట్టించుకోవట్లేదు. 70 ఏళ్ళు వచ్చిన ఈ అత్తగారి మూలగడం మాందు. ఎందుకంటే ఇవిడికి పెత్తనం, పెత్తనం పోవడం ఇష్టం లేదు. ఇంకా సుందరకాండ ఎందుకు పని లేక, అప్పుడు ఖచ్చితంగా కోడలతో గొడవ వస్తుంది. వాళ్ళు తరం వాళ్ళకి ఏదో ఓ పద్ధతి ఉంటుంది, ఈ అత్తగారికి ఓ పద్ధతి ఉంటుంది, ఆవిడికి ఈవిడికి పడదు. అందుకే ఇవాళ యువతరం గొప్పవాళ్ళు అయ్యారు. అసలు అత్త మామ ఉండద్దని చెప్పి వస్తున్నారు, గొడవలేదు ఇంకా. కానీ ఇదివరకు ఉన్నారండి, 4గురున్నా, 5గురున్నా, 6గురున్నా, ఉమ్మడి కుటుంబాలన్నీ ఉన్నాయండి. ఇక్కడ కూర్చున్న పెద్దల్లో ఉమ్మడి కుటుంబాల్లో ఇంకా ఉంటున్న వాళ్ళు ఉన్నారండి. ఎలా ఉండగలుగుతున్నారండి? అహం మర్చిపోతే ఉండగలమమ్మా, అహంకారం ఉంటే ఉండలేం ఖచ్చితంగా. ఆ అహం మర్చిపోవడం మీదే జీవితం అంతా ఉంది. మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయంటే దేవుడు కారణం కాదు, మన అహంకారం కారణం. దానికి సుందరకాండ చెబుతున్న సమాధానం, సూర్యుడిని మబ్బులు కమ్మలేనట్టే మిత్రమా, నీలో వెలుగుతున్న ఆత్మజ్ఞానాన్ని కూడా దుఃఖాలు, కష్టాలు కమ్మలేవు. కమ్మేయని నువ్వు అనుకుంటున్నావు అంతే. అక్కడ వదిలేయి, దాని గురించి ఆలోచించడం మానేయి, నీ పని ఏదో నువ్వు చేసుకో. అలా మైనాకుడు వచ్చాడు. వచ్చి పైకొచ్చి హనుమంతుడితో అన్నాడు, హనుమాన్, మీ నాన్నగారు నాకు చాలా ఉపకారం చేశారయ్యా, అందుకని నేను నీకు తిరిగి ఉపకారం చేద్దాం అనుకుంటున్నా. అంత దూరం వెడుతున్నావు, ఎగురుతున్నావు, కాస్త ఒక్కసారి ఆగవయ్యా ఇక్కడ అన్నాడు. అంటే హనుమంతుడు అన్నాడు, వెంట ఆగచ్చండి, కాగి విశ్రాంతి తీసుకోవచ్చు. ఆయన చెప్పినట్టే జామకాయలు, కోతులకు పళ్ళు ఇష్టమేగా, శుభ్రంగా మంచి మాదీఫల రసాయనం అన్నీ పుచ్చుకోవచ్చు, ఆయనతో కూర్చొని హాయిగా చర్చ చేసుకోవచ్చు. ఇదే సాత్విక ఆటంకం. మర్యాదగా మన పని ఆపే ప్రయత్నం చేస్తారు కొంతమంది. వాళ్ళు మన స్నేహితులే, మన బంధుమిత్రులే, గౌరవమే, ఆపేస్తారు. ఈ అతి గౌరవాలు, మర్యాదలు మనని కొంప ముంచేస్తాయి. ఎలాగో తెలుసా? మర్యాదగా ఆపడం అంటే, ఓ 5 లక్షల మన దగ్గర డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో వేయాలనుకున్నాం, ఓ బ్యాగ్లో పెట్టుకున్నాం, బయలుదేరాం, వెంటనే వెళ్ళి బ్యాంకులో వేసేయాలి, తర్వాతే మిగిలిన పనులు చూసుకోవాలి. కానీ మన వాళ్ళు బండి వేసుకు బయలుదేరతాడు, దారిలో ఫ్రెండ్ దొరుకుతాడు, వీడు బండి వాడు ఫ్రెండ్, చాలా కాలం అయిందిరా నిన్ను కలిసి, ఎంత దాదా టీ తాగుతుందా అంటాడు. ఈ పక్కన పానీపూరి బాగుంటుందా, మనం కాలేజీ రోజుల్లో పానీపూరి మళ్ళీ తినలా, నువ్వు వచ్చావు అంటాడు. వీడు కూడా ఆ మైకంలో పడిపోతాడు. 5 లక్షల బ్యాగ్ ఉంది వీడి దగ్గర, అది పట్టించుకోడు. పానీపూరి బండి దగ్గరికి ఎడతాడు, ఈ బ్యాగ్ ఆ బండి మీద పెడతాడు, 4 పానీ 4 పూరి తింటాడు. తర్వాత పానీపూరిలో ఉంటాయి, ఈ బ్యాగ్ ఉండదు. ఇక్కడ ఎవడో పట్టుకుపోతాడు. అన్ని లక్షల రూపాయలు డబ్బు నీ దగ్గర పెట్టుకుని టీ కొట్టు దగ్గర, పానీపూరి దగ్గర ఆగితే అలాగయ్యా. కానీ ఆ ఫ్రెండ్ అని అనడానికి వీల్లేదు, సత్వగుణం అని మంచివాడే, సరదాగా ఆపాడు, నీ మీద ప్రేమతో ఆపాడు. అతను నువ్వు డబ్బు పట్టి కడుతున్నావు అన్న విషయం అతనికి తెలియదు. మామూలుగా అన్నాడు. మనమే ఏం చెప్పాలి, నేను ముఖ్యమైన పని మీద ఎడుతున్నాను, ఇప్పుడే వస్తాను కదా, నువ్వు ఇక్కడే ఉండు అని వెళ్ళిపోయి బ్యాంక్ వెళ్ళి ఆ 5 లక్షలు వేసేసి అప్పుడు వచ్చి పానీపూరి కాకపోతే మొత్తం గంగా యమున కలిపి తాగు, ఎవడొద్దు అన్నాడు. మళ్ళీ అలాగే చెప్పాలి, ముఖ్యమైన పని. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు, 5 లక్షలు ఉన్నాయరా బాబు, మా నాన్నకు అసలే కోపం ఎక్కువ అని అంటాడు. ఈ అరుపు ఫ్రెండ్ వినడు, పక్కవాడు ఎవడో వింటాడు. 5 లక్షలు ఉన్నాయని నేను ఎవడు చెప్పమన్నాడు, బ్యాంకులో వేయమని చెప్పారు. కానీ ఊరంతా ప్రచారం చేస్తావా, ఫ్లెక్సీ పెట్టి
మన దగ్గర డబ్బు బంగారం లాంటివి ఉన్నప్పుడు వాటిని చెప్పే ప్రయత్నం చేయకూడదు. బయట రైల్లో కొంతమంది చూడండి, సంచులు సర్దుకుని కూర్చొని ఆ బ్యాగ్ జాగ్రత్తగా చూసుకోండి, ఆ బ్యాగ్ ఒకటి జాగ్రత్తగా చూడండి, ఈవిడ సెంటేస్తుందండి. దొంగ సరిగ్గా ఆ బ్యాగ్ చూస్తాడు, వీళ్ళు ఆయన చూడడం. ఈవిడే బాత్రూమ్కే పెడుతుంది, మధ్యలో బ్యాగ్ చూస్తూ ఉండండి అని ఇంత పొడుగు అరుస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాగా. ఈవిడ చూస్తున్నానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు సంత అంటాడు ఆయన. ఈ సంత వాడికి వినపడింది, వాడు చూస్తాడు, ఇక మీరు చూడక్కర్లేదు. మన దగ్గర బంగారమో డబ్బో ఏదో ఉన్నప్పుడు దాన్ని ఓ చోట దాచుకుంటాం, ఆ విషయం అక్కడ వదిలే, నీకు గుర్తుందిగా, ఊరికే ప్రదర్శన చేయక్కల్లా, లేదు చెప్పక్కల. ఇది నేర్చుకోవాలి. సుందరకాండ నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందండి. మైనాకుడు మర్యాద అయిన ఆటంకం, అతను నిజంగా మోసమేం లేదు, మర్యాద కోసం. కానీ హనుమంతుడు ఏమన్నాడు అంటే, నేను చాలా ముఖ్యమైన పని మీద పెడుతున్నాను, మా నాన్నగారు నీకు ఉపకారం చేసిన మాట నిజమే కావచ్చు, నాకు నువ్వు ఉపకారం చేయొచ్చు, కానీ నన్ను ఆపకు, చాలా ముఖ్యమైన పని. ఏమిటో చెప్పరా? ఏమిటో చెప్పడు, అనవసరం, నేను పెడుతున్నాను, నేను వచ్చాక చూస్తాను కదా, ఇగో నిన్ను ముట్టుకుంటున్నాను, ముట్టుకుంటే మీ ఇంటి దగ్గర ఉన్నట్టే అనుకో, నీ ఆతిథ్యం నేను స్వీకరించినట్టే. ఆయన ఒకసారి ఇలా కింద కానీ మంది ముందుకు ఎగిరిపోయాడు. సాత్విక ఆటంకాన్ని ఎదిరించే విధానం అది. మర్యాదను మర్యాదగానే ఎదుర్కోవాలి, వాళ్ళని అవమానించకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. రెండవ ఆటంకం, అది దాటుకుని వెళ్ళాడు చూడండి, సరిగ్గా రెండవ ఆటంకం వచ్చింది. సురస, అదొక జలజంతువు, అది అడ్డం వచ్చింది, పైకి ఎగిరింది. ఎవరు నువ్వు అంది. నేను ఎవరైతే నీకే ఆధార్ కార్డు చూపిస్తే కానీ వెళ్ళనే వానాడు ఆయన. ఎవరు నువ్వేమిటి, ఆ ప్రశ్న ఏమిటి అని అంటే, నేను ఇక్కడ ఉంటున్నా, నా నోట్లో ప్రవేశించి బయటపడకుండా ఎవ్వడూ ఈ సముద్ర మార్గంలో వెళ్ళలేడు. వెంటనే హనుమంతు, ఏమిటమ్మా మరోసారి చెప్పు అన్నాడు. నా నోట్లో ప్రవేశించకుండా ఎవ్వడూ ఈ మార్గంలో వెళ్ళలేడు అన్నాడు. అలాగా అన్నాడు. అయితే ఏమిటి గొప్ప అన్నాడు. వెంటనే నిన్ను మింగేస్తా అని ఇంత పొడుగు నోరు తెరిచింది. అది ఓ 10 అడుగులు. హనుమంతుడు 6-7 అడుగులు ఉన్నాడు అనుకుందాం, ఓ 10 అడుగులు తెరిచింది, మింగేద్దామని. ఈయన ఏం చేశాడు, యోగశక్తి ఉపయోగించి 10 అడుగులు నోరు తెరిచింది కదా, 20 అడుగులు శరీరం పెంచాడు. 20 అడుగులు ఎలా పెంచగలుగుతాయండి, ఇక్కడ చెబుతా. యోగశక్తులను ఉంటాయి. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వంచ అష్టసిద్ధయక అంటారు పతంజలి యోగశాస్త్రంలో. అణిమ సూక్ష్మంగా అయిపోవడం, చిన్న రూపం. మహిమ బాగా పెద్దగా అయిపోవడం. గరిమ బాగా బరువుగా అయిపోవడం, మనిషి 70 కేజీలు ఉన్నవాడు 200 కేజీలు అయిపోవడం. లఘిమ చాలా తేలిగ్గా దూదిపింజలా అయిపోవడం. ప్రాప్తికి దూరాన్నున్న వస్తువుని ఇక్కడికి తెప్పించగలగడం. దూరాన్నున్న వస్తువును తెప్పించడం వస్తువును సృష్టించడం కాదు, అది వేరే. దూరాన్నున్న వస్తువును తెప్పించిన కొంతమంది యోగశక్తులు ఉన్న మహానుభావులు ఎక్కడో ఉన్న గొలుసుల్ని, ఎక్కడో ఉన్న ఉంగరాల్ని వాళ్ళు ఇదివరకు అక్కడ పెట్టుకున్నవి, అవన్నీ ఏమేం కొత్తగా సృష్టించినవి ఒక మాయలో పడద్దు, అక్కడ ఉంటాయి. వాటిని ఇక్కడికి తెప్పించగలరు, ఆ మాత్రం శక్తి ఉంది. వాళ్ళు దానికి మంత్రశక్తి, యోగశక్తి, సాధన ఉన్నాయి, చేస్తారు. దాన్ని ప్రాప్తి అంటారు. ప్రాకామ్యం అనుకున్న ఏ కోరికైనా తీర్చగలగడం సంకల్ప బలం చేత. అలాగే ఈశత్వం అందరి మీద కమాండ్, అధికారం చలాయించడం. కొంతమంది దగ్గర ఏ సంపద ఉంటుందో తెలియదు, కానీ వాళ్ళ చుట్టూ ఎప్పుడు వాళ్ళని అనుసరించేవాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. ఏదో ఉంది వాళ్ళు ఒక శక్తి, అది కొంతకాలమే ఉంటుంది, భ్రమపడకండి. దశ అంటారు జాతకంలో, దశ అంటే 10 ఏళ్ళు. ఆ వైభవం, ఆ గొడవ 10 ఏళ్ళు ఉంటాయి. 10 ఏళ్ల తర్వాత అమ్మవారు పరీక్ష పెడుతుంది. వాడు చిత్తశుద్ధిగా ఉన్నాడా నెగ్గుతాడు, లేకపోతే పతనం అయిపోతాడు, అనుమానం వెళ్ళేది. పెద్ద పెద్ద రంగాల్లో వీరంగా వాడేసిన వాళ్ళు ఈవేళ పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు చెబితే బాగుండదు. కారణం ఏమిటంటే అమ్మవారు పెట్టిన పరీక్షకి తట్టుకోలేదు, అమ్మవారిని శరణు వేడలేదు, అహంకారంతో ప్రవర్తించారు కాబట్టి తొక్కేస్తుంది, అనుమానం వెళ్ళ. యోగశక్తుల్ని నమ్ముకోకూడదమ్మా. యోగశక్తులన్నింటికీ మూలమైనటువంటి భగవంతుణ్ణే మనం నమ్ముకోవాలి. ఆ భగవంతుని నమ శివాయ అని కానీ, నమో నారాయణాయ అని కానీ, శ్రీమాత్రే నమః అని కానీ మనస్సులో నిరంతరం స్మరించేవాడికి ఈ యోగశక్తులన్నీ అప్రయత్నంగా వస్తాయి. వాడు ఏమీ సాధన చేయవలసిన అవసరం లేదు. కానీ హనుమంతుడు నిరంతరం జపము చేశాడు, సాధన చేశాడు, ఆయనకు అన్నీ వచ్చాయి. పైగా ఆ శక్తులు ఎలా వస్తాయో తెలుసా, ఇందాక చెప్పా విద్యార్థుల కోసం ఒక విశేషం చెబుతానని. హనుమంతుడు బ్రహ్మచారి, ఘోటక బ్రహ్మచారి. ఘోటక బ్రహ్మచారి ఎందుకంటారో తెలుసా ఆ మాట? తెలుగు భాష చాలా గొప్పది. ఘోటకం అంటే గుర్రం, గుర్రం బ్రహ్మచారి ఏమిటి? ఘోటక బ్రహ్మచారి అంటారు. ఆయన ఘోటక బ్రహ్మచారి అంటారు. అంటే గుర్రానికి కామవాంఛ ఎక్కువ. విషయం చెప్పాలి కాబట్టి చెబుతున్నాను, నన్ను మన్నించండి. ఆడగుర్రం మగ గుర్రం రెండింటికి కామవాంఛ విపరీతం. కాబట్టే యుద్ధాల్లో గుర్రాలను వాడాలి, తప్పదు. గాడిదలను వాడతారా మరి, గుర్రాలను వాడకపోతే? అందుకే గుర్రం కళ్ళకి గంతలు కట్టేస్తారు. దానికి అర్జునుడు గుర్రం ఉందనుకోండి, ఉదాహరణకి 4 గుర్రాల్లో ఒక గుర్రం,
దానికి గంతలు కట్టలేదనుకోండి, అది దుర్యోధనుడు వాహనానికి ఉన్న గుర్రాన్ని చూసిందనుకోండి, దీన్ని తెంచుకుని అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి అర్జునుడు గెలవడం, దుర్యోధనుడు ఓడిపోవడం దానికి అనవసరం. దానికి కావలసింది ఆడగుర్రం, దాని గొడవ దాంది. గుర్రానికి ఇంత విపరీతంగా ఉంటుంది, అందుకని కళ్ళకు గంతలు కట్టేస్తారు ఖచ్చితంగా. అందుకే పైగా అంతేకాదు, దాని ఈ కామ సంబంధమైన అవయవాలు కూడా ఎటువంటి ఉద్దీపం పొందకుండా బెల్ట్ బిగిస్తారని ఖచ్చితంగా. గుర్రం నడువుకి బెల్ట్ కడతారు ఖచ్చితంగా. ఏది ఆ వాంఛ లేకుండా ఉంటే తప్ప అది యుద్ధానికి పనికిరాదు. అందుకే ఆడగుర్రం మొగ్గుర్రం కనపడకుండా కళ్ళకు గంతలు కడతారు. ఆ పైన అవయవాలు ఉండే చోట బిగించి పారేస్తారు ఖచ్చితంగా. ఇక దానికి ఆ ధ్యాస లేకుండా యుద్ధం చేస్తుంది. లేకపోతే ఈ ధ్యాసలో పడిందంటే పాండవులు గెలిస్తే దానికే, కౌరవులు గెలిస్తే దానికే, ధర్మం గెలిస్తే దానికి, భగవద్గీత లాంగపల్లి రికార్డు ఘంటసాల పాడుకుంటే దానికి, ఎవడు వింటే దానికి అనవసరం. దాని గొడవ దాంది. దీన్ని కోటక బ్రహ్మచర్యం. అవయవాలు కూడా బిగించుకుని బలవంతంగా పాటించే బ్రహ్మచర్యాన్ని కోటక బ్రహ్మచర్యం అంటారు. హనుమంతుడు తన శరీరం మనస్సు పట్ల అంత నిగ్రహంతో ఉన్నాడు. మరి ఇంత ఘోటకంలా ఉండాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ ఆ బ్రహ్మచర్యాన్ని పాటిస్తే విద్యార్థులకు చెబుతున్నా, నచ్చచ్చు నచ్చకపోవచ్చు, సత్యం చెప్పడం నా బాధ్యత కాబట్టి చెబుతున్నా, విద్యాలయంలో ఉన్నంత కాలం మన చదువు పూర్తయ్యే వరకు, వివాహం చేసుకునే వరకు ఆడవాళ్ల గురించి మగవాళ్ళు, మగవాళ్ల గురించి ఆడవాళ్ళు ఉత్తర SMS పంపుకోవడం, ఐ లవ్ యూ అనడం అవన్నీ పనికిరావు. గర్ల్ ఫ్రెండ్ అనడం, ఐ లవ్ యూ అనడం, మోజ్ అనడం, ఆ అమ్మాయి కనపడింది అనడం, ఫిగర్ అనడం, ఫిగర్ను చూడగానే షుగర్ అనడం పనికే. గమనించండి ఒక గంభీరమైన విషయం, విద్యా వ్యవస్థలో మనం ఉన్నంతకాలం బ్రహ్మచారులుగానే ఉండాలి. కాబట్టే సరస్వతీదేవి చిత్రపటాన్ని మీరు చూడండి, హిందువుల విగ్రహారాధన ఎంత గొప్పదో అర్థమవుతుంది. అవి కేవలం కల్పించిన బొమ్మలు కావమ్మా, చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి మన దేవతా విగ్రహాలకు సంబంధించి. వివరంగా చెప్పడానికి సమయం కాదు, కానీ ఒక్క మాట చెబుతాను. విద్యాలయం కాబట్టి సరస్వతీదేవి దగ్గర నెమలి ఉంటుందండి ఖచ్చితంగా. నెమలి ఎందుకండి? హంస ఆవిడ వాహనం, వీణ ఉంది, నెమలి ఎందుకు? నెమలి జీవితాంతం బ్రహ్మచర్యమే. ఆడమొగలి మగ నెమలి కలవు, సంపర్కం లేకుండానే నెమలికి సంతానం కలుగుతుంది. మగనెమలి పురివిప్పు నాట్యం ఆడుతుంది. అప్పుడు దాని కళ్ళల్లోంచి కొన్ని రకాల ద్రవాలు స్రవిస్తాయి. ఆడనెమలి దగ్గరకు వచ్చి ముక్కు పెట్టి ఆ ద్రవాన్ని వాసన చూస్తుంది, అంతే గర్భం ధరిస్తుంది. స్త్రీ పురుష సంపర్కం లేకుండా కేవలం బ్రహ్మచర్యం ద్వారానే సంతానాన్ని కనడానికి నెమలి ప్రతీక. విద్యా వ్యవస్థలో ఉన్నంతకాలం మనం బ్రహ్మచర్యాన్ని పాటించాల్సిందే. అందుకే సరస్వతీదేవి పక్కన నెమలి ఉంటుంది ఖచ్చితంగా. ఇది హిందూ విగ్రహారాధన రహస్యం. అంతేకాదు, శ్రీకృష్ణుడు తన శిరస్సు మీద నెమలి పింఛం ధరిస్తాడు. ఇంకేం లేవా? వాళ్ళ అమ్మ ఇంకేం కొనలేదా? బంగారపు ఆభరణాలు పెట్టుకోకుండా ఈ నెమలికి ఏమిటండి? ఆయన కూడా ఆ జన్మ బ్రహ్మచారి. చాలా మందికి తెలియదు, భాగవతం చదివితే తెలుస్తుంది. మరి ఎప్పుడైనా భాగవతం మీద మాట్లాడుకున్నప్పుడు ఆ విషయాలని చెబుతా. 8 మంది భార్యలున్నా, 16,000 మందితో కాపరాలు చేసిన నెమలి జీవితం ఎంత బ్రహ్మచర్యమో శ్రీకృష్ణుడు అంతే. ఆయన్ని అస్ఖలిత బ్రహ్మచారి అంటారు. అందుకే శ్రీకృష్ణుడు భార్యలు ఎవరికి సంతానం కలగలేదు. ముందు సంతానం కలగడం కోసం భారతం చివరిలో ఆయన తపస్సు చేశాడు శివుడు గురించి. శివ వరప్రసాదం చేత ఒక రకమైన తేజో రూపంలో సంతానాన్ని కన్నాడు తప్పితే భౌతికమైన సంపర్కం ద్వారా కలిగిన సంతానం కాదది. అందుకని శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అంటారు ఖచ్చితంగా. ఆ అస్ఖలిత బ్రహ్మచర్యానికి గుర్తుగా శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరిస్తాడు. విద్యా వ్యవస్థలో ఉన్నంతకాలం స్త్రీ పురుషుల యొక్క కలయిక ఉండడానికి వీల్లేదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం ఇక్కడ చదువుకుందుకు వచ్చాం. సహ విద్య అంటే ఓ చోట ఉండి చదువుకోవడం తప్పితే ఓహో పీకం పాకం అయిపోవడం కాదు ఇక్కడ. అందుకని ఈ సెల్ ఫోన్లు పెట్టుకుని మెసేజ్లు పంపుకుని రేపు ప్రేమికుల దినోత్సవం నాడు గ్రీటింగ్స్లు చెప్పుకుని పార్కుల్లో కూర్చుంటే విద్య నాశనం అయిపోయినట్టే లెక్క. అందుకని సరస్వతీదేవి దగ్గర నెమలి ఉంటుంది. మన విగ్రహారాధన వ్యవస్థ అంత గొప్పది. హనుమంతుడు అస్ఖలిత బ్రహ్మచారి, ఆ జన్మ బ్రహ్మచారి. ఆ బ్రహ్మచర్యం కారణంగా యోగశక్తులన్నీ వస్తాయి. సామాన్యమైన విషయం కాదది. పాటించగలిగిన వాళ్ళకి అందరికీ నమస్కారం. పెళ్ళైన వాళ్ళు కూడా బ్రహ్మచారులుగా ఉండొచ్చు. ఇది ఆశ్చర్యం. పెళ్ళైన వాళ్ళు కూడా ఖచ్చితంగా బ్రహ్మచారులుగా ఉండొచ్చు. ఎలాగో తెలుసా? నా భార్య తప్ప మరొక స్త్రీ తెలియదు అన్న భర్త, నా భర్త తప్ప మరో పురుషుడు నాకు తెలియదు అన్న భార్య, ఇద్దరు ఆజన్మాంతం బ్రహ్మచారులే. వారికి నమస్కారం. ఇది సంప్రదాయం, ఇది శాస్త్రం. పెళ్ళైతే దోషమేం లేదు. నా భార్య తప్ప మరో స్త్రీ నాకు తెలియదు, నా భర్త తప్ప మరో మనిషితో నాకు సంబంధం లేదు అనగలిగిన స్త్రీ పురుషులు ఆజన్మ బ్రహ్మచర్యం పాటిస్తున్నట్టే లెక్క. ఒక బ్రహ్మచారికి ఉండేటువంటి శక్తులన్నీ వారికి వస్తాయి ఖచ్చితంగా. ఇది మన శాస్త్రం, ఇది మన సంప్రదాయం. ఈ సంప్రదాయాలు మనం పాటించాలి. కానీ హనుమంతుడిని పూజిస్తూ కూర్చుంటాం, ఆయనకి తమలపాకులతో పూజ చేస్తారు. నాకు ఎప్పటికీ అర్థం కాదు. తమలపాకులు పెళ్ళైన వాళ్ళు వేసుకుంటారు, బ్రహ్మచారులు వేసుకోరు.
తమలపాకులతో ఆయనకి పూజ. అది మళ్ళీ ఇంకా ముదిరిపోయింది మధ్యన. 1,00,000 తమలపాకులు అనేవాడు ఒకడు, 1,000,000 తమలపాకులు అనేవాడు ఒకడు. బాగా ఓవర్ యాక్షన్ అంటే ఇదే. హనుమంతుడికి తమలపాకులు పెట్టడమే పొరపాటు అసలు. ఆ పైన 1,00,000 1,00,000 అంటే ఊళ్ళో దుకాణంలో అన్నీ పట్టుకొచ్చి అక్కడ పారేయడం. మర్నాడు చూడండి మీరు ఎంత అపచారమో. ఈ తమలపాకులు మొత్తం పక్కన చెత్త కుండీలో ఉంటున్నాయండి. హనుమంతుడిని మనం పూజించినట్ట, అగౌరవించినట్ట. అదేదో చేసేయి, మన కోరిక తీరిపోతుంది. అసలు ఎందుకు ఆయన తమలపాకులు, ఎందుకు హనుమంతుడు, ఆయన బ్రహ్మచర్యం ఏమిటి, మనం ఎందుకు చేయలేకపోతున్నాం దాన్ని, ఇది ఆలోచన చేసుకోవాలి. అందుకోసం సుందరకాండ. ఇగో ఈ శక్తులు ఉండబట్టి ఇప్పుడు ఏం జరిగిందో గమనించండి. అది రాగానే ఈయన 10 అడుగులు తెరిచాడు, అది 20 అడుగులు తెరిచాడు, అది 100 అడుగులు తెరిచింది నోరు. ఈయన 200 అడుగులు పెంచాడు శరీరం, అది 300 అడుగులు నోరు పెంచింది. ఈయన 600 అడుగులు శరీరం పెంచాడు. అప్పుడు అనిపించింది స్వామికి, ఏమిటిది, అది 10 నేను 20, అది 100 నేను 200, అది 300 నేను 600. ఏమైనా గిన్నిస్ బుక్ పోటీయా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏమిటిది, యోగశక్తులు ఉన్నది ఇందుక పని లేక అని చెప్పి ఒక్క ఉపాయం, బుద్ధి అంటే అదే. ఇది ఏం చెప్పింది, నా నోట్లో ప్రవేశించకుండా ఎవడూ బయటికి వెళ్ళలేడు. ఇది రజోగుణం అంటే ఇది రాజకీయం, పోటీ అనమాట. ఈ పోటీని ఎలా గెలవాలి మనం అని సూక్ష్మమైన బుద్ధితో ఆలోచించి 600 అడుగులు ఉన్నవాడు ఉన్నట్టుండి 6 అడుగులు అయిపోయాడు సూక్ష్మంగా. వెంటనే దాని శరీరంలో ప్రవేశించాడు. 600 అడుగులు శరీరం పెంచింది అంటే అర్థం ఏమిటండి, చెవి రంధ్రాలు, ముక్కు రంధ్రాలు, నోరు రంధ్రాలు, అన్ని రంధ్రాలు ఆ లెవెల్లో పెరుగుతాయిగా. ఏదో ఒక రంధ్రంలోంచి బయటకు వచ్చేసాడు. అది సూక్ష్మ బుద్ధి హనుమంతుడు ఉపాయం అంటే. దాన్ని జయించలేదు, దాంతో దెబ్బలాడలేదు, అనవసరంగా సమయం వృధా చేసుకోలేదు, దాంతో ఊరికే పద్యాలు పాడుకుంటూ కూర్చోలేదు. రామాంజన యుద్ధం గయోపాఖ్యానంలాగా. అది కోరిన కోరిక ఏమిటి, నన్ను చంపేస్తాను అనలేదు, తినేస్తాను అనలేదు, నా నోట్లో ప్రవేశించకుండా ఎవరూ బయటికి వెళ్ళలేడు అంది. అంతేనా? అయితే ప్రవేశిద్దాం పోని, దాని ఈగో సాటిస్ఫై అవుతుంది. ఓ భాషలో చెప్పాలంటే దానికి ఏదో అహంకారం ఉంది, కానీ ఆ ఒక్క పని చేసేద్దాం. మనకి సీతాదేవిని చూడడం ముఖ్యం, కానీ ఇక్కడ ఈ పోటీలన్నీ ముఖ్యం కాదు కదా. రజోగుణాన్ని ఎదిరించే విధానం ఎప్పుడు ఇది. పోటీకి ఒక స్థాయి వరకు సిద్ధపడాలి, కానీ ఒక స్థాయి దాటి వాడు వెళ్ళిపోతుంటే మనం బాగుంది, నువ్వే తీసుకోరా, నాకు అక్కలే, నువ్వు తీసుకో, ఏం సుఖపడతావో సుఖపడు అని వదిలేస్తే మనం సుఖంగా ఉంటాం. అనవసరంగా వేలం పాట కోట్లల్లో పాడేసినందుకు వాడు క్షవరం అయిపోతాడు అనుమానండి. అందుకని వాడు పాడాడని మనం పాడాడని వాడు మొత్తం ధరలు పెంచేస్తే వస్తువులు అన్నీ ఏమైపోతాయండి. ఇది రజోగుణం. అందుకే హనుమంతుడు దానికి సమాధానం చెప్పాడు. బయటకు వచ్చాక, అయ్య బాబోయ్ నీ తెలివేమిటయా, ఉన్నట్టుండి దాటేశావుంది. ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే, ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే, గమిష్యే యత్ర వైదేహి సత్యం జాసీద్వరం తవ, గమిష్యే యత్ర వైదేహి సత్యం జాసీద్వరం తవ. అమ్మా దాక్షాయణీ దేవి అన్నాడు. ఆశ్చర్యపోయింది ఆ రాక్షసి. ఇదేమిటి, ఇప్పుడు నన్ను దాక్షాయణీ దేవి అంటాడు. దాక్షాయణీ దేవి అంటే సాక్షాత్తు సతీదేవి, దక్షుని కుమార్తె. నన్ను దాక్షాయణి అంటాడు. అది యోగశాస్త్రం రహస్యం, అది బ్రహ్మచర్యం ప్రభావం. ఆవిడ ఎవరో కనిపెట్టేశాడు ఆయన దివ్య దృష్టి అంటే అర్థం అది. దక్ష ప్రజాపతి యొక్క 54 మంది కుమార్తెల్లో నువ్వు ఒక్కత్తేవమ్మా, నాకు తెలుసు, నీకు నమస్కారం అన్నాడు. అమ్మో, నా పుట్టుకంతా కనిపెట్టేశాడు, వీడితో పెట్టుకుంటే ప్రమాదం అనుకుంది. ఆధార్ కార్డు చూపించకుండా మొత్తం వివరాలు చెప్పేశాడు. హనుమంతుడు తెలివంటేది బ్రహ్మచర్యం కారణంగా, యోగశక్తి కారణంగా వస్తుంది. నువ్వు దాక్షాయణి దేవివి, నువ్వు సాక్షాత్ గౌరీ దేవివి, నీకు నమస్కారం చేస్తున్నాను, నన్ను వదిలేయి. నా లక్ష్యం ఏమిటి, వైదేహి దేవి, విదేహ రాజకుమార్తె అయిన సీతాదేవి అక్కడ ఉంది, ఆవిడను చూడడం కోసం నేను వెడుతున్నానమ్మా, నీతో పోటీ నాకు అనవసరం, నమోస్తుతే, నీకు నమస్కారం చేస్తున్నా. పైగా నువ్వు అన్నట్టుగా ప్రవిష్టోస్మిహితే వక్త్రం, నీ నోట్లో ప్రవేశించానుగా, హాయిగా ఉందిగా, ఇంకేమిటంటే బిడ్డ సుఖంగా ఉండవయ్యా, ఆనందంగా ఉండవయ్యా అని తప్పుకుందండి. ఇది రజోగుణాన్ని ఎదిరించే విధానం. అనవసరంగా పోటీలు పడద్దు. ఇంకా తమోగుణ ఆటంకం చెప్పుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. సరిగ్గా సింహిక అని ఒక జలజీవి, ఒక ప్రాణి. దానికో శక్తి ఉంది, దానికో శక్తి ఉంది. ఆశ్చర్యం, ఇప్పటికి ఉందా శక్తి, ఇప్పటికి ఉందా శక్తి. రామాయణంలో ఎంత శాస్త్ర విజ్ఞానం ఉందో చూడండి. దానికో శక్తి ఉంది, సముద్రంలో వ్యాపించి ఉంటుంది. అది పైన ఎగురుతున్నవి కానీ, సముద్రంలో వెళుతున్నవి కానీ, ఓడలు, విమానాలు, పక్షులు ఏవైనా సరే, ఆ నీడ కనుక సముద్రం మీద పడితే దాన్ని పట్టుకుని లాగుతుంది. అది దాన్ని ఛాయాగ్రాహిణి అంటారు. సరిగ్గా రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటారు. రాహు ఎవరి కుమారుడండి, నవగ్రహ స్తోత్రంలో ఉంటుంది, సింహికా గర్భ సంభూతం అని ఉంటుంది. సింహిక కొడుకు. ఇక్కడ హనుమంతుడిని పట్టుకున్నది సరిగ్గా సింహిక, అది ఛాయాగ్రాహిణి. ఛాయను పట్టుకుని, నీడను పట్టుకుని గ్రహిస్తుంది. ఇప్పటికీ అటువంటి ప్రాణులు ఉన్నాయి. అటువంటి సింహిక హనుమంతుడు నీడ సముద్రం మీద పడగానే పట్టుకుంది, లాగుతోంది. హనుమంతుడు కిందికి వెళ్ళిపోతున్నాడు.
చూశాడు ఏమిటి, నేను పైకెడుతుంటే కిందికి లాగేస్తున్నారు ఎవరో అని చూశాడు. ఓ, ఇది ఏదో ఉంది ఇక్కడ, ఇది మూడో ఆటంకం అన్నమాట. సరే, ఇక ఇది సాత్విక ఆటంకం కాదు, రాజసాటంకం కాదు, తమోగుణ ఆటంకం. తామసాటంకాన్ని ఏం చేయాలి, ఒక్క గుద్దు లేపేయాలి. దీంతో చర్చలు డిస్కషన్ పెట్టకూడదు. ఉగ్రవాదులతో చర్చలు, వాళ్ళకేమో బిర్యానీ పెట్టడం, దయచేసి మీ ఆయుధాలు వదిలేయండి, ఈ చర్చలు పనికిరావు. ఇంకా వాడు ఉన్న చోట బాంబు వర్షం కురిపించడం ఒకటే పద్ధతి. కొంతమంది ప్రజలు పోతే పోయారు, చేయాల్సిన పని అది. అంతేకాకుండా ఉగ్రవాదులను ఉపేక్ష చేసామంటే తెల్లారితే రిపబ్లిక్ డే మన గుండెలు అదురుతున్నాయమ్మా, ఎవరికేమవుతుందో. ఇవాళ పత్రికలను మీరు చూస్తుంటారు, ఇస్లామిక్ స్టేట్ IS ఉగ్రవాదులు 12 ఏళ్ల వయస్సున్న 25 మంది పిల్లల్ని సిద్ధం చేసి మీరు నరేంద్ర మోడీకి పుష్పగుచ్చం ఇవ్వండి ఆత్మాహుతి దళం కింద తయారు చేశారండి. ఎంత దుర్మార్గంగా నడుస్తుందో చూడండి. 12 ఏళ్ల వయస్సున్న పిల్లలు 25 మంది, అందరూ చచ్చిపోవలసిందే ఒక్క నరేంద్ర మోడీని చంపడానికి. ఎంత శత్రుత్వం, ఏమిటి దేశానికి ఆయన చేసిన అపకారం నాకు అర్థం కాదు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు, కానీ దేశానికి చేసిన అపకారం ఏమిటి, ఎందుకు అంత పగ ఆ మనిషి మీద? ఎక్కడో ఒక గోమాంసం తిన్నవాడిని ఎవరో ఏదో చేస్తే మొత్తం అసహనమని మొదలు పెట్టేశారే. ఎక్కడో ఎవరినో ఒక రచయితను ఎవరో చంపితే వేరే పార్టీ పరిపాలించే దేశంలో ఆయన మీద తిరగబడుతున్నారే. ఎక్కడో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే అది కూడా నరేంద్ర మోడీ చేసినట్టు మాట్లాడుతున్నారే. వ్యక్తి మీద కక్షతో నడుస్తోందమ్మా దేశం. ఈ క్లిష్ట సమయంలో రిపబ్లిక్ డే సందర్భంగా చెబుతున్న నీతిపరుడైన బ్రహ్మచారి అయిన ప్రధానమంత్రికి మద్దతుగా నిలబడండి దయచేసి. ఆ వ్యక్తికి కూడా ఏమన్నా జరిగింది అంటే గుండెల్లో బాధతో చెబుతున్నా, ఇక దేశాన్ని రక్షించేవాడు లేడమ్మా, ఆయన మరో హనుమంతుడు, మరో భీష్ముడు. నాకు పార్టీలతో నిమిత్తం లేదు, నాకు ఆయన అంటే అభిమానం. ఆయన ఖచ్చితమైన నిర్ణయాలు ఉన్నాయి, వీళ్ళకి లొంగే మనిషి కాదు ఆయన. ఆయన పార్టీ మారినే నేను ఆయన అభిమానిస్తే, ఎందుకంటే నా వ్యక్తిత్వం ముఖ్యం, మనం అక్కడ పార్టీలు ముఖ్యం కాదు. అటువంటి వాడు కూడా కాపాడలేకపోతే ఇంకేం చేయలేమని మనం వదిలేసినట్టే లెక్క. ఈ విమర్శిస్తున్న పెద్ద మనుషులు 20 ఏళ్లుగా 60 ఏళ్లుగా 70 ఏళ్లుగా ఏం చేశారో మనకు తెలుసు దేశాన్ని. ఆ శక్తి బ్రహ్మచర్యం వల్ల వస్తుంది. నరేంద్ర మోడీకి కూడా ఆ శక్తి ఉంది. హనుమంతుడికి అతను ఆరాధకుడు. అందుకే ఎక్కడికి వెళ్ళి ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశం వాళ్ళకి భగవద్గీత బహుమతి ఇస్తున్నాడమ్మా, దేశం పరువు నిలబడే విధంగా. ఎన్ని దేశాలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత బహుమతి. అమెరికా వెళ్ళి 9 రోజులు ఉంటే అనుకోకుండా ఆ 9 రోజులు దసరా నవరాత్రులు అయితే మీరేమన్నా అనుకోండి, మీరు ఎంత ప్రధానమంత్రి అయినా అవ్వండి, అధ్యక్షుడు అవ్వండి, నేను ఈ 9 రోజులు అన్నం తినను, కేవలం నీళ్లు తాగుతాను, నిమ్మరసం తాగుతాను, నాకు అదే ఇవ్వండి అని ఇతర మర్యాదలన్నీ పక్కన పెట్టి తన దుర్గాదేవి భక్తుని చాటుకున్న ఏకైక లౌకికవాది, ఏకైక భారతీయుడు నరేంద్ర మోదీ. హిందువై పుట్టడం పాపం అయిపోయిందండి ఈ దేశంలో. మిగిలిన మతాల వాళ్ళందరూ లౌకికవాదులే, హిందువులు ఒక్కళ్లే మతతత్వం మూర్తీభవించిన వాళ్ళు. హిందువులకి ఈ దేశంలో కూడా గౌరవం దక్కకపోతే విదేశాల్లో ఎక్కడి నుంచి దక్కుతుందండి? రామాయణం చదివినవాడు, సుందరకాండ చదివినవాడు, హనుమంతుడిని ప్రేరణగా తీసుకున్నవాడు. కాబట్టే ఉగ్రవాదుల పట్ల ఎలా ఉండాలో అలాగే ఖచ్చితంగా చెబుతున్నాడు. నిన్న కూడా చెప్పాడు, నట్లు బోల్ట్లు బిగుస్తున్నాయి, అందుకే జరుగుతోంది, కంగారు పడకండి అన్నాడు. ఉగ్రవాదం పట్ల ఎప్పుడు ఉగ్రంగానే ప్రవర్తించాలి. అందుకే హనుమంతుడు ఒక్కసారిగా దాన్ని నీడబట్టుకు లాగుతోంది కదా. అణిమ మహిమ అగరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం, దాన్ని వశం చేసుకోవాలి. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలక రాజా జయతు సుగ్రీవో రాఘవేణాభిపాలితగా. ఎదురులేదు శ్రీరామునకు ఎదురులేదు, రామదోర్లలిత చాపరక్షితునకు లక్ష్మణునకు ఎదురులేదు, సుగ్రీవునకు వానర రాజునకు ఎదురులేదు, ఎదురులేదు శ్రీరామునకెదురు లేదు. రామాయణ కల్పవృక్షంలో పద్యమిది విశ్వనాథ మహానుభావుడు రాస్తాడు, ఎదురులేదు శ్రీరామునకెదురులేదు, రామదోర్లలిత చ లక్ష్మణునకును ఎదురులేదు, రామదోర్లలిత చాప లలి రక్షితునకు వానర రాజునకు ఎదురులేదు, సుగ్రీవునకెదురులేదు, జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలక రాజా జయతు సుగ్రీవో రాఘవేణాభిపాలితగా. లక్ష్మణునికి జయం, రాముడికి జయం, మా సీతమ్మ తల్లికి జయం, నన్ను పంపించిన వాత్సల్యపూరితమైన మహారాజు సుగ్రీవుడికి జయం. ఈ సింహికను ఏం చేస్తానో చూడండి అని దాని నీడ పట్టుకుని దాని శరీరాన్ని ఒక్కసారి బయటికి లాగి ఒక గుద్దు గుద్దితే హనుమంతుడు శక్తి దాని గుండెల్లో దిగిన ఆయన పిడికిలి వీపులోంచి బయటకు వచ్చిందమ్మా. అది హనుమంతుడు అంటే ఖచ్చితంగా.
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఒక గుద్దు బారేశాడు. చివరిగా ఒక్క మాట చెబుతున్నా, సత్వగుణాన్ని మర్యాదగానే ఎదుర్కోవాలి సాత్విక ఆటంకాన్ని. రజస్సంబంధమైన ఆటంకం, రజోగుణ ఆటంకం ఉందే సురసలాగా, దాంతో కాస్త పోటీ పడాలి, చివరికి రాజీ పడాలి. మనకు పోటీలు అనవసరం, మన కార్యసాధన ముఖ్యం. చివర తమో గుణాన్ని ఖచ్చితంగా హింసకి హింసే, గుద్దుకి గుద్దే, బాంబుకి బాంబే, గుండుకి గుండే సమాధానం. అంతే తప్ప అహింస పరమోధర్మ అండం, నువ్వు కాల్చుకోవడం శుభ్రంగా చీల్చేస్తారమ్మా ఈ రోజుల్లో. అలా చెప్పకూడదు. అపకారికి ఉపకారం చేయాల్సిన అవసరం లేదండి. ఉపకారికి ఉపకారం చేయండి చాలు. అపకారికి ఏం చేయాలి అంటే, వాడు మళ్ళీ జీవితంలో ఎవడికి చేయనంత అపకారం మనం చేయాలి, మళ్ళీ వాళ్ళు లేవకుండా. అది రామాయణ సందేశం. అందుకని అందరికీ ఉపకారాలు చేసుకుపోవడం గొప్ప విషయం కాదు. అపకారే మనకైనా సరే, దేశానికైనా సరే. మనకి వ్యక్తిగతంగా అపకారం చేసినా సహిస్తాం. సమాజానికి, దేశానికి, కులాల మధ్యలో, మతాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెడుతూ అపకారం చేస్తున్న రాజకీయ నాయకుల్ని క్షమించడానికి వీల్లేదండి. ఖచ్చితంగా వాళ్ళు మనకి శత్రువుల కిందే లెక్క. ఎవడు తన కులం గురించి మాట్లాడినా, ఎవడు తన ప్రాంతం గురించి మాట్లాడినా, ఎవడు చిచ్చుపట్టే వర్గాల ప్రయత్నం చేసినా వాడు రామాయణానికి శత్రువు, భగవంతుడికి శత్రువు. వాడిని ద్వేషించవలసిందే ఖచ్చితంగా. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు సమానం అని చెప్పేదే రామాయణం. మనకు కావలసింది ధర్మం, సత్యం. ఆ ధర్మం నిలబడాలి. అందుకోసం సాత్వికాటంకాన్ని సాత్వికంగా ఎదుర్కొన్నాడు, రజోగుణాటంకాన్ని రాజకీయంగానే ఎదుర్కొన్నాడు, తమోగుణాటంకాన్ని గుద్ది బారేశాడు మళ్ళీ లేకుండా. ఆ సింహిక చచ్చింది. దాని పిల్లలిద్దరూ బతికారు. వాళ్లే రాహువు, కేతువు. అవే ఛాయాగ్రహాలు. ఎప్పటికీ విద్యార్థులు చదువుకుంటారు. నవగ్రహాల్లో ఈ మామూలుగా ఉండేవి పోగా మిగిలినవి 2 ఛాయాగ్రహాలు కాబట్టి ఈ లెక్కలోకి రావు అంటారు. ఛాయాగ్రహం అంటే అర్థం ఏమిటంటే, రామాయణంలో ఛాయాగ్రాహిణి అన్నారు, శాస్త్రజ్ఞులు ఛాయాగ్రహం అన్నారు. ఎక్కడైనా తేడా ఉందా? కొన్ని వేల ఏళ్ల క్రితం ఈ దేశంలో కేవలం యోగ శక్తి ద్వారా ఖగోళ శాస్త్రాన్ని మొత్తం ఎలా రాశారో ఆలోచింతులు కాక భారతీయ వారసత్వ సంపద ఏమిటి. అటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని మళ్ళీ మనం అందుకోగలగాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సింహిక ఉందే, ఇప్పటికీ బెర్ముడా ట్రయాంగిల్ అనే చోట ఉంది. అప్పుడప్పుడు టీవీ 9లోను, ఏబిఎన్లోను రహస్యం, అన్వేషణ అని చూపిస్తారు, మీరు గమనించండి. అక్కడికి వెడితే, పైన విమానం వెడితే విమానం రాడార్ కిరణాలకి అందదు. అదే ఛాయాగ్రాహిణి. సరిగ్గా అక్కడే మాయమవుతోంది. ఇప్పటికీ ఆ రహస్యం తేలట్లా. ఆ చచ్చిపోయిన సింహిక సముద్రంలో పడింది. దాని పుత్రులే రాహుకేతువులు. దాని నీడ, ఆ రాహుకేతువుల నీడ ఎప్పుడూ ఆకాశంలో పడుతూ ఉంటుంది గ్రహాల మీద. అందుకని వాటిని ఛాయాగ్రహాలు అంటారు. ఎంత సైన్స్ను పట్టుకొచ్చి రామాయణంలో పెట్టారండి, ఎంత శాస్త్రీయ విజ్ఞానాన్ని. మనం కేవలం దీన్ని పురాణం అనుకుంటే ఎలాగా? రాముడు చుట్టూ, హనుమంతుడి చుట్టూ తిరుగుతూ ఆకు పూజలు చేసుకుని, తోక పూజలు చేసుకుని మన ప్రయోజనాలు సాధించుకుంటూ కూర్చుంటే ఎలాగా? ఇది అపూర్వమైన శాస్త్రీయ విజ్ఞానం. ఈ విజ్ఞానంలో ఉండే అపూర్వ ఆధ్యాత్మిక రహస్యాలని రేపు 3వ రోజుని సందర్భంలో మరింత వివరాలతో సహా మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. అల్లాడించితి నిన్ను గర్భమునా అమ్మా, అల్లాడించితి నిన్ను గర్భమునా, నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లల్లేని మమత్వ భావమున, నన్ను ఇన్నేండ్లకు బెంచవే, అల్లాడించితి నిన్ను గర్భమునా, నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లల్లేని మమత్వ భావమున, నన్ను ఇన్నేండ్లకు బెంచవే, అల్లా జీససురామ రూపములు, జీససురామ రూపములు, నీ ఆత్మస్వరూపములో తల్లి, జీససురామ రూపములు, నీ ఆత్మస్వరూపములో తల్లి, నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్, తల్లి నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్.
మతాలు అనేకం ఉన్నాయి, కులాలు అనేకం ఉన్నాయి, ప్రాంతాలు అనేకం ఉన్నాయి, భాషలు అనేకం ఉన్నాయి. అనేకంగా ఇన్ని కనిపిస్తూ ఉన్నా పాత చరిత్రలన్నీ పక్కన పెట్టేసిన స్వాతంత్ర్యం వచ్చింది మొదలు ఏ పార్టీ పరిపాలన చేసినా సుమారుగా 70 ఏళ్లుగా భారతదేశంలో ఒక్క ముక్క కూడా విడిపోకుండా, ఒక్కరోజు కూడా సైనిక పాలన లేకుండా పూర్తి ప్రజాస్వామ్య పాలనే జరిగినందుకు మన ప్రజాస్వామ్య వ్యవస్థకి గణతంత్ర దినోత్సవం నాడు మనం చేయెత్తి నమస్కారం చేయాలి.